అందరికీ నమస్కారం. మాననీయులు బండా దత్తాత్రేయ గారు మాజీ గవర్నర్ వారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని పిలిచి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించాలి. ఆనాటి ఉద్యమ గుర్తులను మరొకసారి నెమరువేసుకోవాలి. ఆ రోజు అంటే తెలంగాణలో దాదాపుగా తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు ఉద్యమకారులే. వీళ్ళు ఉద్యమకారులు వాళ్ళు ఉద్యమకారులు కాదు అనడానికి లేదు. ఎందుకంటే అలాంటి ఒక పెద్ద ప్రజా ఉద్యమం మనం చూసినాం, మనకు తెలుసు. స్వతంత్ర పోరాటం చూసినామో లేదా కానీ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులే. అయినా కొందరు గుర్తున్న వరకు మన లోపల పనిచేసి కొంత ఒకరికొకరు పరిచయంలో కొందరు వ్యక్తుల్ని మాత్రం ఈరోజు మనం పిలవగలిగినాం. వాళ్ళందరికీ ఈరోజు దత్తాత్రేయ గారు చిరు సన్మానం చేసి ఆనాటి ఉద్యమ గుర్తులను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమంలో కొద్దిసేపట్లో మాజీ గవర్నరు విద్యాసాగర్ రావు గారు కూడా రాబోతూ ఉన్నారు. అట్నే ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా కొద్దిసేపట్లో వస్తామని చెప్పి ఫోన్ చేసినారు, వారు కూడా వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొందరితో అంటే మనం ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించుకునే ముందు కొందరు ఆనాటి అనుభవాలను ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాల్ని మనం కొంత పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఏం జరిగిందనే దానిపైన మొదట ఒకసారి ఉమాదేవి అక్క మహిళతో మాట్లాడిద్దాం. రండి ఒకసారి మీరు ఏం జరిగిందనేది రండి ముందుగా మీరు అదే ఆ రోజు ఈ ప్రోగ్రాంను ప్రారంభం పలికిన ఉద్యమకారులకు ఫస్ట్ టైం, ఈ ఉద్యమం తర్వాత నేను చూడడం ఇది ఫస్ట్ టైము. ఉద్యమకారులను సన్మానించడానికి మా దత్తన్న, మా గురువు గారు అలాంటి ప్రోగ్రాం అలైబలై ప్రోగ్రామే కాదు, ఉద్యమకారులకు కూడా నేను సన్మానించి వారిని గుర్తించదగ్గ విషయం అని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం వారికి చాలా ధన్యవాదాలు. మరియు ఆనాటి ప్రోగ్రాం జేఏసీ చైర్మన్గా, కన్వీనర్గా అన్నిట్లలో కోదండరామ్ సార్ ఉండి ఈరోజు కోదండరామ్ సార్ని చూస్తేనే తెలంగాణ ఉద్యమం అంతా ఇన్నే కనబడుతుంది. ఎందుకంటే ఆ ఉద్యమాన్ని నడిపించి ఎన్ని ఒడిదుడుకులకు ఎంతోమంది బెదిరించినా ఎన్ని చేసినా కూడా ప్రతి ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా చేయగలిగారు. వివిధ రకాల ప్రోగ్రామ్స్ కూడా, వంట వార్పు అనుకోండి, సాగరహారం అనుకోండి, ఏ ప్రోగ్రాం కూడా వెనక్కి పోకుండా ఎంతో పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రాంను సక్సెస్ చేసి తెలంగాణ సాధించిన అసలు జాతిపిత కోదండరామ్ సార్ గారు. నిజంగా వారికి ఎన్ని చెప్పినా కూడా, ఎంత చెప్పినా కూడా అది మనం తక్కువనే అనిపిస్తుంది. ఆ రోజటి చిన్నమ్మ అని పేరు పెట్టుకున్న సుష్మా స్వరాజ్ అమ్మ కూడా తెలంగాణ ఇవ్వడానికి ఆమె పార్లమెంట్లో చెప్పడం కూడా అది కూడా గొప్ప విషయం. బీజేపీ తరఫు నుంచి, కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ గారు చేయడము, ఇక్కడ మనమందరం చేయడంతో తెలంగాణ రావడం జరిగింది. అంటే ఎక్కడ చూసినా స్త్రీమూర్తులు ముందు వారిని గౌరవించాలి అంటారు. అదేవిధంగా తెలంగాణ తేవడానికి కూడా స్త్రీమూర్తులైన ఇద్దరమ్మలు ముందుకు రావడం మనకు నిజంగా గర్వకారణం అది. అలాగే మన వెంకటనారాయణ ప్రొఫెసర్ గారు ఈరోజు తెలంగాణ అకాడమీకి చైర్మన్గా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వివిధ మన ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ ఉద్యాభివందనాలు. ఆ రోజు తెలంగాణ వాదాన్ని, ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటే నిజంగా ఎలా చేయగలిగినామో ఆ ప్రోగ్రాంలోనే అనిపిస్తుంది మనకు. ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ఫుల్గా చేసి ఎంతోమంది అమరులైనారు. చాలామంది పిల్లలు చనిపోవడం జరిగింది, ఆత్మాహుతి చేసుకున్నారు. వారందరినీ కూడా ఈరోజు గుర్తు చేసుకుంటే ఆ కన్న తల్లిదండ్రులకు ఎంత బాధ అవుతుందో ఆ బాధను మనం జీర్ణం చేసుకోగలిగితే వాళ్ళ బాధలు మనకు అర్థం కాగలుగుతాయి. కానీ వాటిని అందరినీ కొంతమంది బురదలో దొక్కినట్టు చేశారు. అసలు వాళ్ళ ఊసు లేకుండానే చేయగలిగారు. ఉద్యమకారులు ఎంతోమంది తల్లుల ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళ పిల్లల్ని. ఆ రోజు మిలిటరీలకు ఎట్లయితే పంపిస్తుంటారో భారతదేశాన్ని కానీ మన ఇండియాని కాపాడడానికి ముందు సైనికులు ఎలా ముందుకు పంపిస్తుంటారో తల్లిదండ్రులు, మన ఉద్యమానికి కూడా అట్లా పిల్లల్ని పంపించి వాళ్ళను ఆత్మాహుతి జరగడం జరిగింది. వారందరికీ నిజంగా మనందరి తరఫున ఉద్యమాభివందనాలు చెప్పుకుంటూ అమరవీరులకు జోహార్లు అర్పించుకొని అమరవీరుల స్తూపం దగ్గర కూడా మనం అందరము ఉండి వాళ్ళని చేసుకోవడం జరిగింది. మరో తెలంగాణ అన్నట్టు కనబడుతుంది.
తెలంగాణ విషయంలో మాత్రం మీరు ఏదో అభివృద్ధి చెందింది అంటున్నారు. ఇంకా అభివృద్ధి చెందడానికి ఇంకా చాలా ఉంది. 10% 20% కూడా అభివృద్ధి చెందలేదు. ఇంకా ఎన్నో వలసవాదులు కూడా తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకోవడము, వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళు ఏమైతే సాధించుకోవాలనుకుంటున్నారో ఈ తెలంగాణను అడ్డుపెట్టుకొని సాధించుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం మా వల్లనే జరిగింది, మేమే తెచ్చాం తెలంగాణ అని కూడా తెలంగాణలో సగభాగం ఆక్రమించుకునే స్టేజ్కి కూడా వచ్చారు. వలసవాదులు కూడా ఇవాళ ఇక్కడ వచ్చి మనల్ని బెదిరించే స్టేజ్కి కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా రావడం జరుగుతుంది. కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది పార్టీలో ఉండి తెలంగాణ అనేది డిక్షనరీలోనే లేదు అని చెప్పడం కూడా మనం ఎంత చాతగాంతనం కింద మన తెలంగాణ తల్లి నీళ్లు తాగుతూ తెలంగాణ భూమి మీద నీళ్లు తాగుతూ బతికి ఉన్నవాడే ఈరోజు డిక్షనరీలో లేదు మన తెలంగాణ అనే పదము. అయినా కూడా ఎక్కడ కూడా ఏదో కొద్ది మంది మాత్రమే చెల్లించిండ్రు. అటువంటి ఒక్కసారి మనము ఎట్లా అనగలిగామని మీడియా పరంగా 10 మందికి చూపించగలిగితే ఎక్కడ కూడా ఇంకోసారి మాట్లాడడానికి ఉండదు. అది ఇంకోటి రాజకీయాల పార్టీ గురించి మాట్లాడాలనో తెలియదు. కానీ మన వలసవాదులు మాత్రం వేరే దగ్గర నుంచి వచ్చి మన దగ్గర నేను వస్తాను, నా తడాకేందో చూడండి, ఎవడు అడ్డుకుంటాడో అడ్డుకోండి అనే పదాలకు కూడా ఈరోజు మనం ఇక్కడనే తెలంగాణ తెచ్చినామని ఇక్కడ ఉన్న ఉద్యమకారులు అందరూ అనుకోవద్దు. అటువంటి వాళ్ళు తెలంగాణ వాదాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం మీరు నమ్ముతారో లేదో కానీ మా బ్లడ్ అయితే బాయిల్ అవుతుంది. అసలు తెలంగాణ కోసమే పుట్టినాం, తెలంగాణ కోసం చస్తాం అనుకున్న వాళ్లకు చాలా అవమానకరంగా ఉంటుంది. కాబట్టి పెద్దలందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి దాంట్లో మన లాస్ట్ ఊపిరిన్నంత వరకు కూడా తెలంగాణ వాదాన్ని మనం చూపించాలి. మనం అంటే ఏందో కూడా అందరికీ ఆ భయభ్రాంతులు కలిగేలాగా కూడా ఉండాలి. వీళ్ళ జోలికి పోవద్దురా, తెలంగాణ అంటే ఏంది అనేది తెలియాలి. మనం అందరినీ అక్కున చేర్చుకోగలుగుతాం. తెలంగాణ గడ్డ అనేది అన్ని ప్రాంతం వాళ్ళను మన గడ్డ మీద ఉంటున్నారు, మన దగ్గర వచ్చి బతుకుతున్నారు, ఉండనియండి, వాళ్ళ బతుకుదేరి ప్రతి ఒక్క స్టేట్ నుంచి వచ్చి మన దగ్గర ఉంటున్నారు. కానీ మనల్ని అనగదొక్కాలనుకునే ప్రయత్నం ఇంకా చేస్తున్నారు. కానీ దాన్ని ఎప్పటికైనా కూడా మన తరం, ఇంకొకటి ముఖ్యంగా మన తరం వాళ్ళు, మన మనవలు కానివ్వండి, మన పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు కానివ్వండి, తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది, తెలంగాణ ఎట్లా అణచబడగలిగింది, తెలంగాణను ఎట్లా సాధించుకోగలిగాము, ఆ వచ్చిన తెలంగాణను ఎట్లా చేయగలుగుతున్నాము అనేది ప్రతి ఒక్కరు వెనకడ చందమామ కథలు చెప్పినట్టుగా ప్రతి పిల్లలకు తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాల్సిన అవసరం మనకుంది. మన బాధ్యత అది. ప్రతి ఒక్కరు కూడా ఆ చిన్న పిల్లలకు కూడా తెలంగాణ వాదం అంటే ఏందో తెలియాలి. వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పుకునే విధంగా ఉండాలి. మా నాయనమ్మలు అమ్మమ్మలు మాకు రజాకర్లది కానివ్వండి, నిజాం ప్రభుత్వాన్ని కానివ్వండి, మా నాన్నలు అప్పుడు ఎట్లా పరిగెత్తారు, ఎట్లా చేశారని చెప్పడంతోనే మాకు కూడా ఉద్యమ స్ఫూర్తి అనేది మాకు కలిగింది. ఆ రోజుల్లో నుంచి మేము ఇప్పటి వరకు ఆ ఉద్యమ ఇదితో ఉంటున్నామంటే అవన్నీ నేర్చుకోవడంతోనే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు మనవలు కానివ్వండి, మనవరాళ్ళు మునిమనవలు కానివ్వండి, తెలంగాణ ఉద్యమాన్ని గురించి మాత్రం ఏదో ఒక పుస్తకంలో ఒక పాఠ్యభాగం రాసినామని కాదు, మనం కథలుగా, చందమామ కథలుగా ఇది నిజము అని చెప్పే విధంగా విదేశీయులో ఉన్న వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు, మన స్వదేశంలో మనం చెప్పుకోలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అందరూ కూడా నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అదొక్కటి మాత్రం పిల్లలకు అందరికీ మాత్రం చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని నాకు ఈ అవకాశం ఇచ్చిన దత్తన్నకు, మా తమ్ముడు కప్రప్రసాద్ నిన్న ఫోన్ చేసి అక్క నువ్వు రావాలని, ప్రతి ప్రోగ్రాం కానీ ఎక్కడున్నా ఏం చేసినా ప్రసాద్ తమ్ముడు మాత్రం గుర్తుపెట్టుకొని పిలుస్తాడు. ప్రత్యేకంగా అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ. వచ్చింది అయింది అనుకున్నారు, దత్తన్న నుంచి ఫోన్ వచ్చింది అంటే మామూలుగా దసరాకు అందరినీ పిలుస్తాడు కదా, ఈ కార్యక్రమం కూడా పిలుస్తున్నప్పుడు అంటే కాదు, ఈ కార్యక్రమం తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా దత్తాత్రేయ గారు మళ్ళీ ఒకసారి ఆహ్వానిస్తున్నారంటే చాలామంది వస్తున్నామని చెప్పి ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నామన్నా తప్పకుండా వస్తాం సార్ పిలిచిందని చెప్పి. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అలై బలై ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. జేఏసీకి నాయకత్వం వహించి తెలంగాణలో ఉద్యమాన్ని, అంటే ఉద్యమం అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి తెలియజేసి తెలంగాణ సాధనకు కృషి చేసినటువంటి శ్రీ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమ మూలం ప్రతి సందర్భంలో అంటే ఇప్పటికీ ఒక యువకుడిలాగా పోరాట స్ఫూర్తిని కలిగి ఉన్నటువంటి
మా గురువర్యులు మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. తెలంగాణ అంటే మొట్టమొదటి అందరికి గుర్తొచ్చేది మనకు పాశం యాదగిరి అన్న. అంటే ఒక మేము మామూలుగా అయితే ఏ సందర్భంలో ఏ విషయం ఏది అవసరం వచ్చినా ఒక ఫోన్ చేస్తే సమగ్ర సమాచారాన్ని అందించేటువంటి మేమైతే నడిచే లైబ్రరీ అనుకుంటాం అన్నను. ప్రతి సందర్భంలో ఏ విషయం ఏది అడిగినా చెప్పేటువంటి ఉద్యమకారుడు మా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్న కొద్దిసేపట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు కొద్దిసేపట్లో రాబోతూ ఉన్నారు. సిహెచ్ విద్యాసాగరరావు గారు కూడా వస్తూ ఉన్నారు. చెన్నమనేని విద్యాసాగరరావు గారు మాజీ గవర్నర్ వారు కూడా కొద్దిసేపట్లో వస్తారు. అంటే తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర కూడా చాలా గొప్పగా ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. అట్లనే వేద్ కుమార్ గారు సార్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. అంటే అందరూ ఉద్యమంలో చాలామంది పనిచేసినారు, చాలామంది ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు. మా వన్నాల శ్రీరాములన్న ఉద్యమంలో చాలా తీవ్రంగా కృషి చేసిండు. మా సాంబమూర్తి అన్న గారు, తర్వాత మురళీధర్రావు దేశపాండే గారు, పక్కన గోపాల్ రెడ్డి అన్న ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులందరినీ ఐక్యం చేసి తెలంగాణ ఉద్యోగుల సంఘం పెట్టి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఇట్లా చాలామంది అన్ని రకాలుగా పిజే సూరి గారు ఉన్నారు. తర్వాత అడ్వకేట్ ప్రహ్లాద్ అన్న ఉన్నారు. ఇట్లా చాలామంది అంటే ఈ ఉద్యమంలో అన్ని రకాలుగా ఎవరికి తోసిన రీతిలో వాళ్ళు ఈ ఉద్యమం నాది అనుకొని పనిచేసినటువంటి చాలామంది ఉద్యమకారులు ఇక్కడ నర్రార్ వేణుగోపాల్. నేను 2008లో మీడియాలకు ఎందుకు రావాలనుకున్నా, అక్కడ పూర్వ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే, ఇంకా వివిధ సంఘాల జేఏసీ కార్యక్రమాలు చేపడుతూ ఉంటే, కోదండరామ్ గారి ఆధ్వర్యంలో చిన్న చిన్న జేఏసీ అక్కడనే సంఘాలు పెట్టుకొని, సార్ మేము ఈ సంఘానికి జేఏసీ అయినాము, దీనికి జేఏసీ అని రెగ్యులర్గా కలిసి అనేకమైనటువంటి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా మేమే నిధులు ఎక్కడెక్కడ నిధులు సమకూర్చుకొని పూర్వ విద్యార్థులు కావచ్చు, ఇంకా కుల సంఘాలు కావచ్చు, ఇతర అన్ని వనరులను ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. తీసుకుపోయిన సందర్భంలో ఓయూ నుంచి విద్యార్థి బృందం అక్కడికి తెలంగాణ ఎందుకు కావాలి, తెలంగాణ వస్తే మనకేం ఉంటుందని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియజేసేందుకు అక్కడికి తూప్రాన్ మీదుగా గజ్వెల్కు ఒక బృందం వస్తూ ఉంటే, మేము మామూలుగా మాజీ విద్యార్థుల బృందంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసేందుకు పోయినాం. ఒక వికలాంగుడు ఒక 3-4 కిలోమీటర్ నుంచి ఒకటే కాలుంది, తర్వాత కర్రలు పెట్టుకొని ఒక 3-4 కిలోమీటర్ నుంచి ఎండలో నడుచుకుంటూ వచ్చిండు. అక్కడికి వచ్చి ఒక చిన్న కాగితం ఇచ్చిండు జేఏసీ వాళ్ళకి ఇచ్చి, ఇది ఇచ్చి, తమ్ముడు నువ్వు గీందాకి ఎందుకు వచ్చినావు, ఆడనే ఉండొచ్చు కదా, మరి గీందాకి ఎందుకు వచ్చినావు అంటే, ఆయన చెప్పినటువంటి ఆ మాటలు ఏంటంటే, మీరు ఎక్కడో నుంచి ఓయూ నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని చైతన్యం చేసి మా ప్రజలను తల్లిదండ్రులను చైతన్యం చేసి ఈ తెలంగాణ ఉద్యమం ఢిల్లీలో ఉన్నటువంటి గద్దెను కూడా కదిలించేందుకు మీరు ప్రయత్నం చేస్తారు కదా, మీ వెనుక మేము కూడా ఉన్నామని తెలిపేందుకు ఈ చిట్టించేందుకు వచ్చినని ఆ తమ్ముడు చెప్పినప్పుడు, ఆ బ్రదర్ చెప్పినప్పుడు నాకు అనిపించింది, అరే ఈ తెలంగాణ ఉద్యమం అంటే మనం ఏదో మామూలుగా అనుకుంటున్నాం, కానీ ఇంత లోపల ఇంత కసితోటి ఇంత దీంతోటి పనిచేస్తూ ఉన్నారా, మనం కూడా దీనికి ఏదో రకంగా మనం ముందు వరుసలో ఉండి కొట్లాడాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో ముందుకు రావాలని మీడియాలో జాయిన్ అయ్యి కపరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన మీడియాలో ఇట్లా పనిచేస్తున్నాం అనగానే ఇమీడియట్గా నాతో ప్రయాణం
మొదలుపెట్టమని చెప్పి గజ్వెల్ నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇప్పటి వరకు కూడా ఆయన వెన్నంటే ఉంటూ ఇప్పుడు దత్తాత్రేయ గారితో కావచ్చు అనేక మంది ప్రముఖులతోటి కప్రప్రసాదరావు గారితో ప్రయాణం ఉంది కాబట్టి ఈ ఉద్యమంలో ఇంత పని చేయగలిగినాం, ప్రముఖులతోటి సన్నిహితంగా మాట్లాడగలిగినామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా వీళ్ళందరూ గురువులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరి గురించి చెప్తే ఒక్కొక్క చరిత్ర, ప్రతి ఒక్కరు మేము ఆ రోజు టీవీలలో చూసినప్పుడు కోదండరామ్ గారిని కలవాలనుకున్నాం, దత్తాత్రేయ గారిని కలవాలనుకున్నాం, వేదకుమార్ గారిని కలవాలనుకున్నాం, అట్లా పాశం యాదగిరి సార్ని కలవాలనుకున్నాం. అట్లా అందరినీ మనం దగ్గరుండి తెలంగాణ ఉద్యమం మన అందరినీ దగ్గర చేసినందుకు ఆ ఉద్యమమే చేసింది కాబట్టి ఆ ఉద్యమంతో తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు ఇచ్చే సలహాలు సూచనలు దాంతో మరింత ముందుకు మేము పోయేందుకు మీ అడుగుజాడలో అడుగునై మేము నడుస్తామని మీకు అందరికీ మాట ఇస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. బూర నర్సయ్య గౌడ్ గారికి స్వాగతం. క్రమాన్ని 12 సంవత్సరాల తర్వాత మన దత్తన్న ఒక సాంప్రదాయాన్ని ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అలై బలై నెక్స్ట్ ఇది ఉద్యమకారులకి సన్మానం. ఈ కార్యక్రమాన్ని వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి కప్పరప్రసాద్ గారు మంచి సమన్వయకర్త, నిరంతరంగా ఎప్పుడూ ఏదో ఒక ఆరాట పడుతూనే ఉంటాడు. ఉద్యమకారుల్ని వాళ్ళ యొక్క చరిత్ర నేపథ్యాన్ని తెరమరు కావద్దని చెప్పేసి ఆహర్నిశలు కృషి చేస్తూ ఉంటాడు. వారికి వేదికమైనటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు ఇక్కడ. మా యాదన్న, మేము తెలంగాణ ఉద్యమంలో మాట్లాడేది ఆంధ్రలోకి యమపాశం, తెలంగాణలోకి ప్రేమపాశం అంట. చాలామంది దేశపాండే గారు, సూర్య గారు, చాలామంది ఇప్పుడు చూస్తుంటే 12 ఏళ్ళ తర్వాత వాళ్ళంతా వయసు ఉడికిపోయినారు. వేణన్న అంటే ఇప్పుడు దత్తాన్న పిలిచినందుకు అందరికీ ఇప్పుడు మన నూతన ఉత్సాహం వచ్చేస్తుంది, అంతే కదా. మౌనంగా ఉంటే అయితే మేము 2001లోనే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఉమక్క గారు ఉన్నారు అప్పుడు. ఆ సందర్భంలో నేను అనుకుంటా భారతదేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ డైరీ ఆవిష్కరణ మొత్తం దేశంలోనే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి డైరీని ఆవిష్కరించుకొని మొత్తం తెలంగాణ అంశాలన్నింటినీ కూడా దాంట్లో క్రోడీకరించి మరి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. జరిగిన అన్యాయాలని ఆ రకంగా మేము ఒక ఉద్యమ స్ఫూర్తితోని డైరీ ఆవిష్కరణ పెట్టుకొని ఆ రోజు మరి విద్యావంతుల వేదిక మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు, మేమంతా సమన్వయంతో వారు విద్యావంతుల వేదిక, మా తెలంగాణ ఉద్యోగుల సంఘం 2 సమాంతరంగా పనిచేయడం జరిగింది. నేను సమయం చాలా తక్కువైపోయారు ప్రొఫెసర్ గారు కాబట్టి 12 సంవత్సరాల తర్వాత డెఫినెట్గా మనం గ్లోరిఫై చేసుకోవాలి అసలు ఒక వ్యవస్థని. చాలామందిని చూస్తున్నాను నేను. 2001 నుంచి ఎంతో పోరాటం చేసిండ్రు. ఇప్పుడే మా భార్గవ్ అని పాపం ఆయనకు బ్రహ్మచారి, ఆయనకు ఇప్పటికి ఇల్లు లేదు. ఆయన కూడా తనలాడుతున్నాడు ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కోసం అంటాను. ఎంతోమంది ఉన్నారు. మన ప్రభుత్వాలు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కొన్ని వేల మందిని ఎవరెవరు ఏం చేస్తున్నారో కనుక్కుంటారు, కానీ ఉద్యమకారులు ఎన్ని కష్టాలు పడ్డారో, వాళ్ళు ఎంత వ్యయప్రసాలు ఎంతమంది కష్టాలు పడ్డారో అది దాన్ని వెలికితీయకపోయింది. కాబట్టి ఒక చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఊరికెళ్ళి వచ్చిన బస్ ఎక్కి వచ్చిన, ఎందుకంటే ఈ అవకాశం రాలేదు, మళ్ళా లేదు, మాకు ఫ్రీ లేదు, మీకే ఉచితం. సో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు డెఫినెట్గా జరగాల్సిందే, మనం గ్లోరిఫై చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఉద్యమంలో ఆనాడు ఈ ఉద్యమాలు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. మేమైతే అర్ధరాత్రి అపరాత్రి వస్తుంటాం 2 గంటలు 3 గంటలకు. అక్కడ ట్రాఫిక్ జామ్లు అయితే మా ఇంట్లో అనేది అసలు నీకేమొస్తో తెలంగాణ ఇంతగానో ఉద్యమం చేస్తున్నాం అంటే, మనకు రాకపోయినా తెలంగాణకైతే వస్తాయని చెప్తుంటాం. అట్లా అనేక పర్యాయాలు కష్టపడి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. ఒక మంచి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫుట్పాత్ మీద రాస్తుంటే, చెట్ల కింద రాస్తుంటే ఎన్ని కష్టాలు. నాకు 160 లీవులు పోయినాయి, నాకు 160 ఈఎల్స్ పోయినాయి.
నేను 3 రోజులు లీవ్ పెడితే ఒక మేడం ఉండేది, నాకు 3 ఇంక్రిమెంట్లు కట్ చేసింది. ఢిల్లీలో బాగా జోరుగా అప్పుడు పార్లమెంట్ చర్చ నడుస్తున్నది. ఆల్రెడీ నేను ఫ్లైట్ బుక్ చేసుకున్నా. అమ్మ 3 డేస్ నాకు లీవ్ అంటే ఇవ్వలే. 3 డేస్కి 3 ఇంక్రిమెంట్స్ కట్ చేసింది. ఇవన్నీ మనకు రికాల్ చేసుకోలేము అని మనం. కాబట్టి చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఎస్పెషల్గా మన ప్రసాద్ గారు మీరు కోఆర్డినేట్ చేసి డెఫినెట్గా ఒక మంచి అవకాశం దొరికింది కాబట్టి ఈ ఫర్దర్గా చేయాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు ముఖ్యంగా దత్తన్నకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. అన్న మీకు ధన్యవాదాలు. అన్ని పార్టీలు కూడా దీంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా సపోర్ట్ చేయకపోయినా కాంగ్రెస్ కొంతమంది నాయకులు కూడా దీంట్లో పాల్గొన్నారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమము ఒక ప్రజా ఉద్యమం అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఇది ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క భావానికో సంబంధించింది కాదు. కాబట్టి ఈ ప్రజా ఉద్యమం ఈ ఉద్యమం ఉవ్వెత్తునేసింది. ఆ ఆకాంక్ష నెరవేరింది, రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు మన ముందు ఉన్నటువంటిది తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క ఆకాంక్షలు ఏవైతున్నాయో ఆకాంక్షలు నెరవేర్చడానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి మేధావులు కానీ, డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, అంటే విద్య, వైద్య, ఉపాధి రంగాలు, అలాగే వ్యవసాయ రంగంలో అనేక మంది ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఎంతమంది భాగస్వాములు అయితే అంత తెలంగాణ యొక్క అభివృద్ధి వేగవంతంగా జరిగే అవకాశం ఉంటుంది. భాగస్వామ్యం లేకుండా మనము తెలంగాణ అభివృద్ధిని సాధించలేము. అందుకనే మనం అందరము ఈ యొక్క భాగస్వామ్యంలో అంటే ఉద్యమంలో చేసి సాధించుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ మన తెలంగాణను ఒక దేశంలోనే ఆదర్శమైనటువంటి తెలంగాణ, దేశంలోనే ఒక మంచి మన ప్రఖ్యాతి కాసినటువంటి ఒక రాష్ట్రంగా నిర్మాణం చేసుకోవడానికి మనందరి సహకారం చాలా అవసరం. అందుకనే నేను పార్టీలకు అతీతంగా మేధావులు, ముఖ్యంగా సంతోషం బిఎస్ రాములు గారికి నేను రాత్రి 11 గంటలకు చెప్పిన. మల్లెపల్లి లక్ష్మయ్య గారు పైకి రావాలా? మల్లెపల్లి లక్ష్మయ్య గారు రండి. ఉద్యమంలో చాలా ఒక మంచి ఉద్యమకారుగా ఉన్నటువంటి రండి, పైకి రండి. మల్లెపల్లి లక్ష్మయ్య గారు రండి. నేను ప్రసాద్ ఇలాంటి వాళ్ళు పునాదిరాయిగా ఉండి పనిచేసినారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఇంతమంది ఈ వేదిక మీద రావడం చాలా సంతోషంగా నేను భావిస్తూ, నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా తెలంగాణ అభివృద్ధికి భాగస్వామ్యం కావడానికి మన వంతు ఉన్నటువంటి పాత్రను మనం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను చెప్పినటువంటి విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి కానీ, లేక సామాజికమైనటువంటి సమస్యలు కానీ, పర్యావరణంలో కానీ అనేకమైనటువంటి ఈ నీళ్లు నియామకాల విషయంలో కూడా ప్రభుత్వానికి మనం అవసరమైనటువంటి ఒక సూచనలు సలహాలు ఇస్తూనే ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో చాలా ముఖ్యమైనది ఏంటంటే అవినీతి అనేది చాలా క్యాన్సర్ లాంటిది. అలాంటి అవినీతిని మనము సమూలంగా తూర్చివేయాల్సిన అవసరం ఉంది. నిస్వార్థంగా సేవ చేసి తెలంగాణ ప్రజలకు రుణపడి ఉన్నామనేటువంటి భావనను ఈ తరానికి నిర్మాణం చేయాలి. పాత తరం వాళ్ళు చాలా త్యాగాలు చేశారు, ఉద్యమాలు చేసినారు. కానీ ఈ తరం వాళ్ళు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని మేము తప్పకుండా ఆ సేవాభావంతో, ఆ యొక్క డెడికేటెడ్నెస్ అనే దాంతో మేము ముందుకెళ్తామనే భావన కూడా నిర్మాణం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎప్పటికైతే యువతరం ముందుకు రాదో
అప్పుడు ఇంకా మనం ముందుకెళ్ళలేము. అందుకనే ఈ యువతరాన్ని, ఈ నవతరాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి సదా ప్రయత్నం చేయడంలో ఉండాలని నేను ఈరోజు అలైబలే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. కాబట్టి మీరు అందరూ విచ్చేసినందుకు మళ్ళీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా విద్యాసాగర్ రావు కోసం వెయిట్ చేసినాం కానీ వారు ఇంకా సమయం పట్టేట్టుగా ఉంది. దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించుకొని కార్యక్రమాన్ని ముందు తీసుకుందాం. వేదిక పైనటువంటి పెద్ద దత్తాత్రేయ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, కోదండరామ్ గారు, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీర. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. మాట్లాడడానికి ధైర్యం సరిపోతుంది కానీ ఇక్కడ మీ అందరి ముందు చాలా చిన్నదాన్ని, మీ నుంచి ప్రతిసారి నేర్చుకోవాలనుకునేదాన్ని, మీ కుటుంబ సభ్యురాల్లో ఒకరిని. ప్రతి సంవత్సరం కలుస్తాం కానీ ఈరోజు మీ ఎప్పుడు ప్రత్యేక గౌరవం. ఈరోజు మేము ఇట్లా స్వతంత్రంగా స్వతంత్ర తెలంగాణలో ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఇక్కడున్న మీ అందరితో పాటు కొంత వేలాది మంది చేసిన పోరాటం అని గమనించి ఈరోజు మటుకు అంటే ఆ గౌరవంతో కొన్ని మాటలు తక్కువైతాయి. నేను ఒకటే విషయం అలైబలై ఫౌండేషన్ గురించి చెప్పదలుచుకున్నా. తెలంగాణ సంస్కృతిని ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క కొత్త నాయకుడికే కాదు వచ్చే కొత్త జనరేషన్కి చూపించాలి అన్న తపనతో మొదలుపెట్టిన సంస్థ అలైబలై. నానా అంతే స్ఫూర్తితోటి ఆ కార్యక్రమాన్ని చాలా శుద్ధిగా అంటే ఆయనకి పేరు వస్తుందనో ఫౌండేషన్ నుంచి ఇంకేదో వస్తుందనో కాకుండా నిజంగా కూడా పిలిచే ప్రతి నాయకుడు వేరే రాష్ట్రం నుంచి పిలిచే జాతీయ నాయకులు కానీ ఇక్కడ ఉండి గౌరవించుకునే ప్రతి నాయకుడిని కూడా ఆ ఒక్క రోజు మటుకు ఏ విభేదాలు లేకుండా అందరం కలుసుకోవాలి. అందరి పాత్ర ఉంటేనే ఈ రాష్ట్రం సాధించినాం. 2014 తర్వాత అంటే ఉద్యమం అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, 20 సంవత్సరాలు కూడా లేను, చిన్న వయసు నాది. ఇంటర్ చదువుతున్నా, హాలిడేస్ వస్తే సంబరపడిపోయినా. అదేంటి హాలిడేస్ వచ్చినాయి అయిపోయింది నెల రోజులు సెలవులు ఇంట్లోండి చదువుకోవాలంటే అప్పుడు చెప్పిండు అంటే నువ్వు హాలిడేస్ గురించి ఆలోచిస్తున్నావు, చాలామందికి ఉద్యోగాలు రాకుండా మన నీళ్ళు మనకు లేవు, మన ఉద్యోగాలు మనకు లేవు అని ఈరోజు ఉద్యోగాలు లేని వాళ్ళు చాలామంది బలిదానాలు చేస్తున్నారు బిడ్డ.
మా నాన్న అప్పుడు ఇంట్లో అరెస్ట్ చేస్తారు అన్నాక వేరే మా చుట్టాల వాళ్ళ ఇంట్లో పోయి ధర్నాకు పోవాలి అంటే ఒక స్కూటర్ మీద ఎక్కిపోయిండు. నాకు అట్లాంటివి గుర్తు. అట్లా చాలాసార్లు తెలంగాణ సంస్కృతి గురించి ఆయన మాట్లాడినప్పుడు మా ఇంట్లో చిన్న పండగ చేసుకున్నా కూడా నా కాలు మొక్కి చేస్తాడు. అంటే తెలంగాణలో మాత్రమే తెలంగాణ ఆడబిడ్డల్ని గౌరవించే సంస్కృతి ఉందమ్మా. అక్కడ అమ్మవారికి జమ్మి పెట్టి ఫస్ట్ నాకే జమ్మి పెడతాడు, పెట్టి కాలు మొక్కుతాడు, తర్వాత వాళ్ళ అమ్మకు పెడతాడు. అట్లే మా అమ్మని కూడా అంతే గౌరవిస్తాడు. అది నేను చూసి నేర్చుకున్నా. తెలంగాణ పుస్తకాల నుంచి ఎంత చదివినానో ఆయన తెలంగాణ సంస్కృతికి ప్రతిసారి బోనం ఎత్తినప్పుడు కూడా సమ్మక్క సారక్క జాతర గురించి కూడా చాలా చిన్నగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఏ దేవుడు ఏ గుడైనా పెద్ద పెద్ద గుళ్ళు కనబడతాయి బిడ్డ, 100 ఎకరాలలో గుళ్ళు కనబడతాయి. ఒక తెలంగాణలోనే గుడి ఉండదు, ఆ అమ్మవారు ఏం ఆశించదు, బెల్లాన్నే బంగారం అంటది. అంతటి గొప్ప సంస్కృతి మనది. ఆ గడ్డ మీద మీరు పుట్టినరు, అట్లాంటి ఆడబిడ్డవి నువ్వు. కాబట్టి ఏ రోజు నువ్వు నిరాశపడొద్దు అని ధైర్యాన్ని చెప్పి పెంచిండు. చిన్నప్పటి నుంచి కూడా ఆ సంస్కృతికి చదువుకున్న పుస్తకాల నుంచి చేసిన ఉద్యమం నుంచి కన్నా ఇంట్లో ఆయన చెప్పే విధానం గురించి నేను చాలా నేర్చుకున్నా. ఈరోజు మీరందరూ మాట్లాడుతుంటే మళ్ళోసారి నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. ఏ రోజు కూడా అలైబలై ఫౌండేషన్ దత్తాత్రేయ గారు వేసిన బాటలనే తెలంగాణ ఉద్యమకారుల్ని ఎలాగైతే సన్మానిస్తున్నామో రేపు తెలంగాణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరు, అంటే ఈరోజు రాష్ట్రం సాధించుకున్నాం నేను అనుకోవడం నాకున్న కొంచెం జ్ఞానంతో అందరి భాగం చేయాలి. ఇండియా ఫస్ట్, నేషన్ ఫస్ట్ అన్న భావం ఎట్లుంటుందో తెలంగాణ నేల కూడా మాది అన్న భావం అందరికీ ఉంటేనే ఈ రాష్ట్రం ఇంకొంచెం అభివృద్ధి బాటలో పోతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు. చాలా బాగా ఆమె అనుభవాలన్నింటినీ కూడా చెప్పింది. ఇప్పుడు సన్మాన కార్యక్రమాల్ని మనం మొదలు పెట్టుకుందాం. సన్మాన గ్రహీతలు సన్మానం అయిన తర్వాత 1 నిమిషం అట్లా వాళ్ళు మాట్లాడతారు. ముందుగా మన ఈ ఉద్యమానికి జేఏసీకి చైర్మన్గా ఉన్నటువంటి ఆనాటి ఉద్యమకారుడు, ఈనాటి ఎమ్మెల్సీ శ్రీ కోదండరామ్ గారిని సన్మానించాల్సిందిగా దత్తాత్రేయ గారిని కోరుతా ఉన్నాను. శాలి సార్, ఇది తీసేయి, ఇది ఇగో ఇది అటు పట్టేసి అది చెప్పిన కోదండరామ్ గారిని బండారు దత్తాత్రేయ గారు సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అక్కడ శ్రీ విద్యాసాగర్ రావు గారు మెల్లగా తీసుకో, ఇక్కడికి ముందుకు. జై తెలంగాణ, జై తెలంగాణ. సార్ తర్వాత ఇప్పుడు కోదండరామ్ గారు వారి స్పందనను తెలియజేసి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ కూడా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే ప్రధానంగా ఒక అంశం మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వెనుక డబ్బులున్న పెద్ద సేట్లు ఎవరు లేరు, పెద్ద పేరు మోసిన సినిమా తారలు లేరు, బలమైన రాజకీయ నాయకులు లేరు. అత్యంత సాధారణమైన ప్రజలు అత్యంత అసాధారణమైన రీతిలో పోరాడి సాధించుకున్నది తెలంగాణ రాష్ట్రం. ఇది తెలంగాణ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత. మామూలు ప్రజలు కూడా ఎవరన్నా వస్తే ఈయన తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా నిర్ణయించుకొని తమ టెంట్ దగ్గరికి రానిచ్చిండ్రు. లేకపోతే ఆ టెంట్ నీడను కూడా తాకనీయలేదు. అంతటి నిష్ఠతోని వ్యవహరించారు. అపురూపమైనటువంటి ఒక జ్ఞానాన్ని ప్రదర్శించారు. ట్యాంకు బండ మీద విగ్రహాల నిమజ్జనం జరుగుతున్నప్పుడు ఎంత చరిత్రనో, ఈ విగ్రహం ముట్టుకుంటే ఏమవుతుంది, ఎవరు బాధపడతారు అని ఒక్కొక్క విగ్రహాన్ని చూసుకొని లెక్కగట్టి చరిత్రను బేరీజ్ వేసుకొని దానిపైన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది నేను అనుకోవటం తెలంగాణ ఉద్యమం నుంచి మనం నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది. సాధారణ ప్రజలే విపరీతమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తారు. చరిత్రలో ఒక పెద్ద మార్పును కూడా వాళ్ళు సృష్టికర్తలు కాగలుగుతారు అనటానికి తెలంగాణ ఉద్యమం ఒక సాక్ష్యం. అట్లాంటి ఉద్యమంలో పాల్గొన్నందుకు మనందరం గర్వపడాలి.
కానీ ఆఖరిగా నేను చెప్పే ఒకే మాట ఏంటంటే దాన్ని మర్చిపోవద్దు. కాకపోతే ఎందుకు మర్చిపోవద్దు అని అంటే సందర్భం వచ్చినప్పుడు తెలంగాణకు మార్గనిర్దేశన చేయటానికి మళ్ళీ మనం సిద్ధంగా ఉండాలి, సంసిద్ధులుగా ముందుకు నడవాలని కోరుతూ సెలవు. కోదండరామ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సార్ చెప్పిన తెలుగు అక్కడి నుంచి అలై బలై ఫౌండేషన్ ద్వారా దత్తన్న ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో అందరినీ చూసిన తర్వాత ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక వేలాది మందిలో ముఖ్యమైన వాళ్ళందరూ ఇక్కడ నేను చూడడం జరిగింది. అన్నీ గుర్తుకొచ్చినాయి. మనం ఉద్యమాలు చేసిన విషయాలన్నీ, బాధలు పడ్డాయన్నీ, అనేక ఒడుదొడుకులను కూడా చూసినాం. ఒక్కొక్క సందర్భంలో ఉద్యమం ముందుకు పోతుందా లేదనేటువంటి ఆందోళనలు, నిద్రలు పట్టనటువంటి రోజులు ఎలా గడుస్తాయనే రోజులు, ఇవన్నీ చూసినాం. అంతా బాగానే సరే, తెలంగాణను సాధించడంలో ప్రజలదే ముఖ్య పాత్ర అనేది కోదండరామ్ గారు అన్న విషయానికి నేను కూడా ఏకీభవిస్తూ, సాధించిన తెలంగాణలో నిధులు, నియామకాలు, అదేవిధంగా నీళ్లు, వాటితో పాటు ఇవాళ ఒక 2-3 అంశాల మీద ఒక వక్త చెప్పినట్టుగా ముఖ్యంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు కావలసినటువంటి విద్య, నాణ్యమైన విద్యను, అదేవిధంగా ఉపాధి కల్పన అనేది, సంక్షోభంలో ఎన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేసినా సంక్షోభంలో పడిపోయినటువంటి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయకుండా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఎంత జరిగినా కానీ అది అభివృద్ధిలో భాగం కాదని, ఈ మూడు లక్ష్యాలు నెరవేరినప్పుడు సబ్బండ జాతి యొక్క ఆత్మగౌరవ సంబంధించినటువంటి ఆర్థిక అభివృద్ధి జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన ఆ తృప్తి కలుగుతుందని, అంతవరకు ఈ అతిరథ మహారాజులందరూ కూడా ఆలోచించాలి. ఆ డైరెక్షన్లో ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత కూడా ఉందని మనవి చేస్తూ నాకు ఈ సన్మానం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, ముఖ్యంగా దత్తన్న గారికి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి నాడు ఎమ్మెల్యేకి రాజీనామా చేసి తిరిగి ఎన్నికైనటువంటి ఉద్యమకారుడు, భారతీయ జనతా పార్టీ ఏబీపీ నాయకులు రామకృష్ణ ఉన్నారు. వీళ్ళందరూ స్వాగతం. ఉద్యమం అంటే మనందరి పాత్రతో పాటు తెలంగాణ కోసం ఆహుతైనటువంటి యువతి యువకులు తెలంగాణ సాధన అనే లక్ష్యాన్ని మనం సాధించుకున్నాం. తెలంగాణ సాధన లక్ష్యం ద్వారా తెలంగాణకు ఒనగూరే ప్రయోజనాలను సాధించుకోవడం కోసం మన ఉద్యమ ప్రస్థానం అనేటువంటిది ఇంకా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బృహత్తర లక్ష్యానికి ఆ అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో మనం మరింత ఆ లక్ష్య సాధన కోసం మనం లక్ష్య సాధన దిశలో పయనిద్దామని చెప్పి మనవి చేసుకుంటూ, మరి ఈ సన్మానం చేసినటువంటి వేదికకు, ఈ వేదిక ద్వారా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగంగా మరి యావత్ సమాజం కలిసి కట్టుగా నడిచి ఈ ఒక స్ఫూర్తినిచ్చేటువంటి రీతిలో, భావితరాలకు స్ఫూర్తినిచ్చేటువంటి రీతిలో చేసినటువంటి పోరాటాన్ని మరొకసారి స్మరించుకుంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. అదే అప్పుడు ఉద్యమ సమయంలో సార్ ఉద్యమ కమిటీ చైర్మన్ దగ్గర బొమ్మ దగ్గర తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది కొన్నిసార్లు కొన్ని పనులు సందర్భోచితంగానే జరుగుతాయి అనుకుంటున్నాను. ఈ సమావేశం కూడా
ఒక సందర్భంగానే ఉందని భావిస్తున్నాను. ఆ సందర్భం ఏమిటో దత్తాత్రేయ గారు తన స్వాగతోపన్యాసంలో చెప్పారు. తెలంగాణ వచ్చింది, తెలంగాణలో అనేక రకాలైన సమస్యలతో పాటు కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. తెలంగాణ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ప్రత్యేకమైన ఆలోచన, ఒక సంఘటితమైన కలయిక కావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అది ఈ రోజున్న ఎజెండాగా నేను భావిస్తున్నాను. తెలంగాణ రావడం, తెలంగాణలో మన రాజ్యం, మన ప్రాంతం, మన ప్రభుత్వం, మన నిధులు మనకు ఉండటంతో పాటు ఇక్కడ ఉండే అనేక సమస్యల్ని పరిష్కరించడానికి కావాల్సిన ప్రయత్నం జరగాలి. అందులో ఇంకొక మాట కూడా చెప్పారు, కరప్షన్ అనేది క్యాన్సర్ లాంటిది. చాలా రాష్ట్రాల్లో, చాలా దేశాల్లో, మన రాష్ట్రంలో కూడా, అన్ని రాష్ట్రాలు, దేశం కూడా అప్పుల్లో ఉంది. కానీ కొంతమంది నాయకులు మాత్రం లాభాల్లో ఉన్నారు. ఇది ఈ రోజున్న తెలంగాణ, భారతదేశం కాంట్రడిక్షన్. అభివృద్ధి ఎక్కడుంది అంటే లేదని చెప్పడానికి లేదు. అభివృద్ధి అనే కొన్ని రంగాల్లో ఉంది. కానీ మనిషి రోజు రోజుకు పేదరికంలోకి బలహీనుడు అవుతున్నాడు వెళ్ళి. దీన్ని తెలంగాణ ఎట్లా పరిష్కారం చేయబోతున్నదని. నిజానికి తెలంగాణ ప్రతి సందర్భంలో తన తోవను వెతుక్కుంటూనే ఉంది. మీకు ఆధునిక తెలంగాణలో సాలార్జంగ్ సంస్కరణ నుంచి మొదలుకొని ఈనాటి వరకు అనేక రకాలైన సంస్కరణలు, ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమం కూడా ఒక విజయాన్ని సాధించింది. కానీ మళ్ళీ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను మనం పరిష్కరించుకోవాలి. ఆ సమస్య ఏంటి అంటే ప్రతి పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందాలి, నీతిగా నిజాయితీగా ఉండే ప్రభుత్వాలు, రాజ్యాలు ఏర్పడాలి. దానికోసం మరొక ప్రయత్నం జరగాలి. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతోనే పరిష్కారం కాదు, రేపు ఇది కూడా పరిష్కారం కాదు, మళ్ళీ సమస్యలు వస్తాయి, మళ్ళీ సమాజం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ సందర్భంగా దత్తాత్రేయ గారు ఏర్పాటు చేసిన సమావేశం దానికి ఒక విత్తనాన్ని, ఒక బీజాన్ని నాటిందని అనుకుంటున్నాను. గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పార్టీలలో పనిచేసిన నాయకులు చాలామంది పార్టీల్లో ఉండి కూడా పార్టీ నిర్ణయాన్ని కానీ తెలంగాణ ప్రజల్ని కానీ మన్నించలేదు, గౌరవించలేదు. ఆ రోజు ఆ పార్టీలలో ఉండి ఆ పార్టీ నిర్ణయాన్ని కూడా కాదని తెలంగాణ ప్రజల యొక్క శక్తిని, ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ముందుకు వచ్చిన నాయకులు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నారు. అది నిజానికి ఒక రకంగా శుభసూచకమేమో అనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక ఎజెండాను క్రియేట్ చేస్తుంది అని భావిస్తూ ఇదే ఐక్యతను, ఇదే రకమైన ఆలోచనను భవిష్యత్తులో కూడా తీసుకెళ్ళడానికి మీరందరూ ప్రయత్నించాలని, మీరు కూడా సహకరించాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అయిపోయింది అది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు. అన్న నమస్తే అన్న, ఇట్రండి. స్పందన తెలియాల్సిందిగా కోరుతా ఉన్నా. తెలంగాణ తల్లికి వందనాలు. వేదికపై పెద్దలందరికీ, పెద్దలు విద్యాసారావు గారికి, దత్తాత్రేయ గారికి, నర్సన గారికి, ఈటల రాజేంద్రన్కి, విశ్వేశ్వరరెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ కూడా, మిత్రులందరూ, ఉద్యమ సహచరులందరికీ కూడా. తెలంగాణకి కులం లేదు, మతం లేదు, వర్గం కూడా లేదు, లెఫ్ట్ లేదు, రైట్ లేదు. నిజంగా గదరన్న బతికి ఉంటే విద్యాసారావు మధ్యలో, దత్తాత్రేయ మధ్యలో సెంటర్లో ఉండేటోడు. లెఫ్ట్ రైట్. తెలంగాణకు అంత గొప్ప గుణం. ఆ గొప్ప గుణం ఉంది కాబట్టి తెలంగాణలో మనం అందరం మమేకమైన రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఒక బాధ ఏంటంటే, ఇంతకుముందు దత్తాత్రేయ గారు చెప్పారు, తెలంగాణ తల్లికి క్యాన్సర్ మొదటి స్టేజ్లో ఉంది. అది ఎట్లాంటి క్యాన్సర్ అంటే అవినీతి, డ్రగ్స్ మాఫియా, రకరకాలుగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కులము, మతము,
వర్గాలు, దోపిడీ, రైతు గోస, నిరుద్యోగ గోస, మహిళల గోస, ఇవన్నీ మొదటి స్టేజ్లో ఉన్నాయి తెలంగాణ తల్లికి. ఒకవేళ ఈ మొదటి స్టేజ్ ట్రీట్మెంట్ చెయ్యకపోతే క్యాన్సర్ అనేది ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్కి సాధ్యమవుతుంది. తల్లికే మరి ఉన్నాయి అన్నీ. ఈ ట్రీట్మెంట్ చేయకపోతే తల్లికి చాలా ప్రమాదం. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ చేయాల్సింది ఎవరు? మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి ఉద్యమ నాయకులే. 52 కావచ్చు, 69 కావచ్చు, ఇప్పుడు కావచ్చు. మా దత్తన్నని తర్వాత విద్యాసాగర్ చూస్తే చాలా ఆనందం వేస్తుంది. వాళ్ళు ఇప్పుడు 80 సంవత్సరాల్లో యువకులు, 80 years యూత్. ఆ 80 years యూత్ మనమందరం ఉద్యమకారుగా ఉన్న బతికున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నిత్యం యువకులు ఈ తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ తరాల యువకులకి ఈ సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. జై తెలంగాణ. సాగర్ గారు. దత్తన్నకు, విద్యాసాగర్ రావు గారు, వేదిక మీద సభలో ఆశీర్వదించిన తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమకారులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పటి వరకు వక్తలు వారి ఉద్యమకారులందరూ కూడా వారి సందేశాలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా ప్రజా సంఘాలు, వ్యక్తులు చాలా కీలక పాత్ర పోషించారని నా భావన. రాజకీయ పార్టీలతో పాటు ఇంచుమించు ఇప్పుడే గదరన్న ప్రస్తావన వచ్చింది. ఒక 3 సంవత్సరాల్లోనే 1,00,000 పైకి కిలోమీటర్లు నేను తెలంగాణ ప్రాంతం కుగ్రామాల నుంచి కూడా పర్యటన చేసినాం. ఆ రకంగా ఎంతోమంది ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం స్పిరిట్తో పనిచేసినారు. ఎప్పుడైతే ఉవ్వెత్తున లేచినప్పుడు అన్ని పార్టీలు, అన్ని సంఘాలు ముందుకు వచ్చినా అవి ఎప్పుడైతే లో ప్రొఫైల్లో కానీ నీరు గార్చే సమయంలో ప్రజా సంఘాలు, ఉద్యమకారులే నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని పరిరక్షించారనే భావన నాది. అయితే అటువంటి ఉద్యమకారులందరినీ కూడా మనం ఈ 12 సంవత్సరాల్లో గుర్తించామా? ఉద్యమకారులందరూ కూడా వారి బాధ్యత కాదా అనేది నా భావన. ఇవాళ టుడే ఈజ్ అ ఫ్రెష్ బ్రీజ్. ఇవాళ మనందరినీ కలుసుకోవడంలో ఎంతో ఎనర్జీ. ఐ హ్యావ్ గాట్ ఎనర్జీ, రియల్ ఐఎమ్ టెలింగ్ యూ. సో ఇంతకుముందే వక్తలు చెప్పినట్టు ఇది ప్రారంభం. ఖచ్చితంగా మనం అందరం కలుస్తుండాలి. పార్టీలకు అతీతంగా ఇష్యూ బేస్గా కలిసి పనిచేద్దాం. తెలంగాణ ఉద్యమంలో ఒక నానుడి ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు ఒక టెంట్ కింద వచ్చి పనిచేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, ఆ పరిస్థితి మళ్ళీ తెలంగాణకు అవసరమని, పునర్నిర్మాణంలో అందరం భాగస్వామ్యం కావాలని, తెలంగాణకు ఎటువంటి నష్టం ఎవరు చేకూర్చినా దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి, నిలబడాలి, నిలదొక్కుని మనం పునర్నిర్మాణం చేసుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు దత్తన్నకు, అలైబలైకి మళ్ళీ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఫౌండేషన్ డే నాడు కూడా మనం దసరా చేసిన అలైబలైని నిర్వహించుకుందాం. పెద్ద ఎత్తున ఎవరైతే నిలబడ్డారో ఉద్యమంలో వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇద్దాం. వాళ్ళ గురించి ప్రభుత్వాలకు రిప్రజెంట్ చేద్దాం. అందరికీ కావాల్సిన వనరులు మనం చేకూర్చాలని ఆశిస్తున్నాం. యాదగిరి గారిని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈటెల రాజేందర్ గారు, దత్తాత్రేయ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, విజయలక్ష్మి దగ్గర రా. ఈ సన్మానాన్ని స్వీకరించినందుకు యాదగిరి అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వీరు మాట్లాడాల్సిందిగా ఈటెల రాజేందర్ గారు, వేద కుమార్ అన్న, మురళీ మనోహర్ సార్, తర్వాత బూర నరసయ్య గారు, ముఖ్యంగా చైర్మన్ విజయలక్ష్మి గారు వారు సన్మానించి మెమోంటో అందజేయాల్సిందిగా
అక్క ఇందాకనే మాట్లాడింది కాబట్టి ధన్యవాదాలు. మళ్ళీ అక్క ఒక నిమిషం తన స్పందన తెలియాల్సిందిగా. ఈనాటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న అలైబాలేల్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి గారికి, మా బీజేపీ భీష్మాచార్యుడు, ఈ తెలంగాణ వాజ్పేయి అనొచ్చు, మా అన్న దత్తాత్రేయ గారికి. ఎందుకంటే తెలుసు భీష్ముడి గురించి, అంపశయ మీద పడుకొని కూడా పాండవులకి దిక్సూసి చూపిస్తూనే ఉంటారు. ఇవాళ యువకుడై ఉత్సాహాన్ని తెచ్చుకొని ఆ స్ఫూర్తిని మరో తరంలో నింపాలి. ఇంకా వీళ్ళంతా ఉద్యమ సహచరులు, అతిరథ మహారథులు. ఆ రోజు ఉద్యమంలో వీళ్ళందరినీ చూసినాం. నా స్పందన తెలియజేయడం అంటే నిజంగా ఒక్క మాట చెప్పడానికి నేను చాలా గౌరవంగా, గర్వంగా ఫీల్ అవుతున్నా. నాడు స్వేచ్ఛ కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తుపాకీ పట్టి ప్రాణాల్ని తృణప్రాయంగా పరిగెత్తి వాళ్ళు ప్రాణాల్ని తృణప్రాయంగా భావించి పోరాడిన మల్లు స్వరాజ్యం మా అమ్మ. అట్లానే కాక తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మా అన్న, మా ఆయన, అప్పటికి నా పెళ్ళి కాలేదు, 69కి, దూరపు బంధువు ఆయన. వాళ్ళిద్దరూ నల్లగొండలో 14 రోజులు జైల్లో ఉన్నారు. మాది విజయవాడ హైవే మీద ఉంటుంది గ్రామం. ప్రతి రాత్రి పోయి రాళ్ళు పెట్టేది రోడ్డు మీద, విజయవాడ నుంచి బస్సులు రానియొద్దని, ఆంధ్ర నుంచి బస్సులు రానియొద్దని. అట్లా ఆ పోరాటంలో పాల్గొన్నది మా కుటుంబం. మళ్ళీ దశ ఉద్యమం వచ్చినప్పుడు నేను ఎంపీగా పోటీ చేస్తున్న పీఆర్పీలో వాళ్ళు ప్రత్యేక తెలంగాణకి ఆ పార్టీ ఒప్పుకోలేదని, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉండి కూడా మా రాజకీయ భవిష్యత్తును తృణప్రాయంగా, అసలు ప్రాణాలే తృణప్రాయంగా వదిలి నాడు యువకులు పోరాటం చేస్తుంటే, ఇది చారిత్రక ఘట్టం, దీంట్లో కనుక పాల్గొనకపోతే నేరం చేసిన వాళ్ళం అవుతాం, తప్పు చేసిన వాళ్ళం అవుతామని అందరం బయటకు వచ్చి పార్టీని పొందబెట్టినాం. కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పొందబెట్టలే. అట్లా మేము మళ్ళీ అంటే 3 తరాలు మేము ఆ పోరాటంలో పాల్గొన్నామని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. తర్వాత బీజేపీలో చేరినప్పుడు కూడా బీజేపీ తీసుకున్న ఒక నిర్ణయాత్మక వైఖరి, పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిన సందర్భం ఈ ఉద్యమ సహచరులకైతే అందరికీ కూడా తెలుసు. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాత్మక వైఖరి నచ్చి ఒక స్వతంత్ర వేదికను ఏర్పాటు చేసుకుని పోరాటంలో ఉన్నా సరే ప్రత్యేక తెలంగాణ రాగానే భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గడం జరిగింది. అలా ఏ సమస్య, ప్రజా సమస్యలు ఏ వచ్చినా సరే ఆ సమస్యల పట్ల స్పందించడం, ఆ పోరాటంలో భాగస్వాములు కావడం మా కుటుంబం నేర్పిన వారసత్వం. ఈ సందర్భంగా మరొక మారు ఈ అవకాశం కల్పించిన వేదిక పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. కావాల్సిన అవసరం కూడా కనబడతా ఉన్నది. అన్న రాజేంద్ర రెడ్డి గారిని స్పందన తేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా అందరినీ ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినందుకు దత్తన్నకు థ్యాంక్స్ చెప్తూ, ఒక మంచి జాయింట్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినందుకు వారికి థ్యాంక్స్. ఇక స్పందన అంటే అన్న చెప్పిండు క్యాన్సర్ అని. క్యాన్సర్కు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. మరి ఆ ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలా. జై తెలంగాణ. ఉండి తెలంగాణ ఉద్యమంలో చాలా కృషి చేసిన నాయకుడు కాబట్టి ఆయన లేకపోయినా విజయలక్ష్మి గారు కూడా ఆ ఉద్యమంలో ఆయనకు భాగస్వామిగా ఉంది. కాబట్టి ఆమెను సన్మానం చేద్దామని ఈరోజు సన్మానం చేస్తున్నాం.
2 months జైల్లో ఉండే రామరాజ్ నిజామాబాద్ తెలంగాణ ఉద్యమంలో 69లో 2 months జైల్లో ఉండే వాళ్ళ హస్బెండ్. ఉద్యమం చేశారు తెలంగాణ గురించి. ఆయన ఎన్నోసార్లు వరంగల్ జైల్లో ఉన్నారు, నిజామాబాద్ జైల్లో ఉన్నారు 90 days. వాళ్ళు వరంగల్ జైల్లో ఉన్నారు. 99 ఉద్యమకారులు, 1969 ఉద్యమకారులు. ఆయన చాలా చేసిండ్రు. ఆయన లేరు ఈరోజు. కాబట్టి నేను ఆయన చేసిన న్యాయానికి తెలంగాణ మనకేం చేస్తుందో ఏందో చూడండి అన్న. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో గ్రంథాలు రాసి తెలంగాణ ఉద్యమాన్ని ఇంటింటికి తీసుకుపోయినటువంటి వ్యక్తి. ముఖ్యంగా కథలబడి అనేటువంటి పుస్తకం చాలా అందరికీ పరిచయం. కథ ఎట్లా రాయాలనే దాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. అలాంటి బిఎస్ రాములు గారిని సన్మానించాల్సిందిగా వేదిక పైనటువంటి పెద్దలందరినీ కోరుతా ఉన్నాం. నమస్కారం. పెద్దలు ఉన్నారు, ఉద్యమకారులందరికీ నమస్కారం. తెలంగాణను పునర్నిర్మించుకోవడం కోసం ఇంకా ఎంత చేయాలో మనందరికీ తెలుసు. చేయాల్సిన వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, విద్యా రంగాలలో, ఉపాధి రంగాల్లో చాలా మార్పులు చేసి అత్యున్నతమైన అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉన్నది. ఆ అవసరాన్ని మనమందరం కలిసి గుర్తింపజేస్తూ మళ్ళీ ఒకసారి కలిసి ఒక ప్రణాళిక, నిర్దిష్టమైన ప్రణాళిక చేపడితే బాగుంటుందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. యాదన్న చెప్తున్నాడు మీ గురించి. చింతా సాంబమూర్తి కాదు, చింతలేని సాంబమూర్తి అంట. చింతా సాంబమూర్తి ఆయన సఫాయి కర్మచారి, నేషనల్ లెవెల్లో జాతీయ కమిషన్ మెంబర్గా పనిచేసినాడు. జేఏసీలో చాలా బీజేపీ తరఫున విద్యాసాగర్ రావు గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, సాంబమూర్తి గారు అందరికన్నా గట్టి కంఠం వినిపించినటువంటి నాయకుడు చింతా సాంబమూర్తి గారు అని మీకు తెలియజేస్తా ఉన్నాను. మెమంటో ఇవ్వండి. మున్సిపల్ చైర్మన్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ సురేష్ చంద్రకారి. వేదికపై ఆసీనులైన గౌరవనీయ పెద్దలు, ఈనాడు పాల్గొన్నటువంటి ఉద్యమకారులు, మీ అందరికీ నమస్సులు. నాటి పోరాట స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆత్మాలోకనం చేసుకొని మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టేటందుకే ఇలాంటి సభలు, సమావేశాలు దోహదపడాలని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం గుర్తు చేస్తూ ఉన్నాను. ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా చేసినటువంటి భాషలు ఏమయ్యాయి? నెర్రెలు బారిన నేలలు, జాలుబారిన జలపాతాల హోయలను పులకింపజేస్తానని చెప్పాడు. 1,000,000 ఎకరాల మాగాణిని చేస్తానని చెప్పాడు. ఏమైంది? 12 సంవత్సరాల్లో ఉద్యమకారులు గ్రహించవలసినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ తెలంగాణ ఆనాడు పారిశ్రామిక రంగంలో ఆసియా ఖండంలో కూడా ప్రఖ్యాతిగాంచినటువంటిది. అజంజాహి బిల్లు కానీ, సనత్ నగర్ కానీ, డిఆర్డిఎల్ కానీ, లేక బీడిఎల్ కానీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ,
ఇవాళ వెలవెలబోతున్నాయి. రియల్ ఎస్టేట్కు నిలయాలుగా మార్చారు వాటిని. ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటానికి మరొక ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. నాడు ఇవాళ తెలంగాణలో నిరుద్యోగులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఒకవైపు రైతుల అక్రందనలో అర్థనాదాలు వినిపిస్తుంది. కానీ ఇవన్నీ వెలుగులోకి వస్తలేదు. మరి ఇలాంటి తెలంగాణని మనం కోరుకున్నామా? అన్న విషయాన్ని కూడా మనం ఆత్మాలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సురేష్ చంద్రకర్. వారికి మెమోంటో అందజేస్తుందిగా విజయలక్ష్మి గారిని కోరుతాం. మమ్మల్ని కూడా ఒక ఉద్యమకారులుగా గుర్తించి సన్మానం చేసిన దత్తాత్రేయ గారు, మాజీ గవర్నర్ గారు, మరి ధన్యవాదాలు. ఉద్యమ సమయంలో సార్తో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో వారితో కలిసి పనిచేయడం జరిగింది. కానీ నాకు బాగా గుర్తున్నటువంటి ఒక సంఘటన, ఢిల్లీ చలో పార్లమెంట్ వెళ్ళిన రోజు పార్లమెంట్లో లంచ్ చేశాం మేము అందరం, హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఉద్యమకారులందరం. టేబుల్కి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి పాపడ్ తినండి, ఇది తిన్నరా అని చెప్పి ప్రేమతో దత్తాత్రేయ గారు మమ్మల్ని చూసిన ఆ రోజు ఈ రోజు వరకు మర్చిపోలేము. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రాక్టీస్ చేసుకునేటటువంటి డాక్టర్లను మేము. తెలంగాణ సోయి మాకు తీసుకొచ్చిన పెద్ద ఆయన ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయనతో 2002-2003లో 40-50 మంది డాక్టర్లతో కలిసి మీటింగ్ పెట్టినప్పుడు మాకు ఈ తెలంగాణ సోయి వచ్చింది. జేఏసీలో డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, నేను, డాక్టర్ మధుశేఖర్ డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పి ఫామ్ చేసి ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్, మల్లెపల్లి లక్ష్మయ్య, మిగతా జేఏసీలందరితో పాటు కలిసి పనిచేయడానికి అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ లీడర్లందరికీ, మాతో పాటు పనిచేసిన జేఏసీ నాయకులందరికీ, అలాగే మమ్మల్ని ఉద్యమకారులుగా గుర్తించి మాకు సన్మానం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మోహన్చారి. ఎల్లస్వామి, సుమన్ వీళ్ళందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎల్లస్వామి. ఇంతేనా? శ్రీహరి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి సంస్థ ఏబీవీపీ రాజకీయాలకు అతీతంగా చాలా పెద్ద ఉద్యమాన్ని నిర్మించినటువంటి ఏబీవీపీ యొక్క ఉన్నటువంటి నాయకులు, వాళ్ళు చాలా అనేక విధాలుగా సేవలు అందించడమే కాదు, ఉద్యమాలు చేసి అనేక సార్లు జైలుకి వెళ్ళే నాయకులు ఉన్నారు. కాబట్టి వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి విద్యా సంస్థలు జాతీయ భావాలతో నుండి కృషి చేస్తున్నటువంటి ఒక నాయకులు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. కాబట్టి అలాంటి వారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు అండి పెద్దలకు అందరికి కూడా. ఈ సన్మానం చేసినందుకు పెద్దలు దత్తన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 2 మాటలు చెప్తాను. విద్యార్థి పరిషత్ ఒక్కటి జేఏసీలో లేదు, అయితే అట్లా లేదని చెప్పేసి వదిలేయలేదు. ఉద్యమకారులు కోదండరామ్ గారు స్వయంగా ఏబీవీపీ ఆఫీస్కి వచ్చి అడిగారు, మీరు జేఏసీలో ఉండాలి. కాస్త ఏమంటే యూనివర్సిటీలో ఉండేటువంటి వాతావరణం కారణంగా
ఎవరికి వాళ్ళు లీడర్షిప్ చేస్తున్న ఒక ఇండిసిప్లిన్ కారణంగా ఏబీవీపీ దూరం ఉన్నది. వారికి ఒక హామీ ఇచ్చాను నేనే కూర్చొని, జేఏసీని ఎక్కడ కూడా జేఏసీతో కలిసి పనిచేస్తాం తప్పితే జేఏసీని ఎక్కడ అడ్డుకునే ప్రశ్న లేదు, ఒకే కాజు కొరకు పనిచేస్తాం కనుక అనేది కోదండరామ్ గారు చెప్పాము. అలా ఏబీవీపీ ఒక ప్రత్యేకమైన ఉద్యమంగా ఉన్నది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక మాట నేను చెప్పాలి. 97లో కాకినాడ తీర్మానం జరిగింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 97 మేలో ఏబీవీపీ నెల్లూరులో తీర్మానం చేసింది. ఏది 2 రాష్ట్రాలు కావాలని ఆంధ్రాలో నెల్లూరులో ఏబీవీపీ ఒక జాతీయ సంస్థ తీర్మానం చేసింది. తీర్మానం నేనే ప్రవేశపెట్టాను అప్పుడు. ఆ తర్వాతనే 6 నెలల తర్వాత బీజేపీ కాకినాడ తీర్మానం చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఒక వింతైనటువంటి విషయము. రెండవది ఏంటంటే ఏబీవీపీ పాత్ర విషయంలో 1-2 విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను దయచేసి. అందరూ మర్చిపోలేని విషయము రణబేరి. నిజాం కాలేజీలో జరిగిన 1,00,000 మంది విద్యార్థులతో జరిగిన రణబేరి గురించి కూర్చున్నప్పుడు మాకు సంఖ్య విషయంలో ఇబ్బంది లేదు. ఎంత తెస్తారు అన్నారు, దత్తాత్రేయ గారు ఉన్నారు ఆ మీటింగ్లో, వారికి గుర్తుందో లేదు. అంటే 1,00,000కు తగ్గకుండా సంఖ్య ఉంటుంది, తెచ్చేది కాదు, వస్తుంది. అట్లా ఉద్యమం అట్లా ఉంది. మరి ప్రాబ్లం ఏంటి అంటే డబ్బుల ప్రాబ్లం అని. డబ్బుల గురించి మీరు ఆలోచిస్తారా? మీరు ఆలోచించకూడదు, మీరు పనితో ముందుకెళ్ళండి అని. ఎంత డబ్బులు అయినాయని నేను చెప్పలేను, అంతా ఆయననే భరించారు. ఇటువంటి ఒక వెన్నెముకల వెనుక ఉండి నడిపేటువంటి అలవాటు దత్తన్నకు ఉంది. అట్లాగే 17th సెప్టెంబర్ విషయం మన అందరికీ తెలుసు. దాన్ని ప్రారంభించింది ఈ రాష్ట్రంలో విద్యాసాగర్ రావు గారు, దాన్ని అందిపుచ్చుకున్నది ఏబీవీపీ. ఈరోజు కూడా ఆ పని ప్రోగ్రాం చేస్తూ ఉంటుంది. కలెక్టరేట్ల మీదకి వెళ్ళడము, జెండా పాతే ప్రయత్నం చేయడము, అరెస్ట్ కావడము, కేసీఆర్ గారి పైన కూడా ఒత్తిడి తేవడం, ఇదంతా కూడా ఏబీవీపీ నిర్వహించింది. రణబేరిలో సుష్మా స్వరాజ్ గారు వచ్చి ఆ ప్రోగ్రాం డిజైన్ చేసింది ఎందుకొరకంటే ఆత్మహత్యలు ఆగిపోవాలి, ఒక భరోసా ఇవ్వాలి ఎవరో ఒకరు కేంద్రం నుంచి వచ్చి అని. బ్రతికి ఉండి తెలంగాణ ఈ కళ్ళతో చూడాలి అనేటువంటి పిలుపు వారు ఇచ్చారు. అట్లాగే నా రక్తం నా తెలంగాణ అనే ఒక ప్రోగ్రాము ఒకే రోజు 20,000 యూనిట్స్ రక్తం ఇచ్చి లిమ్కా రికార్డ్ జరిగింది. కనుక తెలంగాణ ఉద్యమం అంటే కేవలం విధ్వంసము లేకపోతే ఇంకేదో కాదు, కనుక చచ్చేవాడి కోసం రక్తం ఇచ్చేవాళ్ళు తెలంగాణ వాళ్ళు అనేటువంటి ధైర్యం ఇచ్చే పని ఒకటి చేశారు. ఏబీవీపీ యొక్క ప్రోగ్రాం చాలామందికి అర్థం కాలేదు, కానీ ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రాము, ముఖ్యంగా యువతలో ఆత్మహత్యలను నిరోధించే ఒక ప్రయత్నం. నా హరిత తెలంగాణ అనేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం, 1,00,000 మొక్కల్ని ఒకే రోజు మొక్కలు పెట్టేటువంటి పని ఏబీవీపీ కూడా చేసింది. ఇలాంటి కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు విద్యార్థి పరిషత్ నిర్వహించింది. దాంట్లో ముఖ్యంగా జేఏసీ వైపు నుంచి అందరూ పెద్దలు, నేను ప్రత్యేకంగా ఈ మధ్య విఠల్ గారు ఇక్కడ లేరు, వారు ఉన్నారు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరంను నేను ప్రారంభించాను. నేను పిలువని ఇన్విటేషన్కు జయశంకర్ గారు వచ్చారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 500 మంది లెక్చరర్స్ వచ్చారు రాష్ట్రం అంతా కూడా. పిలవకుండా పెద్ద ఆయన వచ్చిన చెప్పేసి వేదిక మీదకి పిలిస్తే వారు ఇచ్చిన నినాదం అక్కడ ఏంటంటే ఆర్ఎస్యు అదే వేదిక పైన ఇచ్చారు. ఆర్ఎస్యు ఆర్ఎస్ఎస్ ఒక్కటి కావాలి తెలంగాణ కోసం అనే నినాదం ఆ వేదిక పైనే ఇచ్చారు. సో ఇలాంటి ఒక అద్భుత చరిత్ర ఏబీవీపీ ఇప్పటికీ నెమరేసుకుంటుంది. ఇక్కడ ఉన్న వీళ్ళంతా కూడా ఉస్మానియా నేతలు, విద్యార్థి నేతలు. రామకృష్ణ ఇప్పుడు ప్రొఫెసర్, కానీ అప్పుడు విద్యార్థిగా ఉన్నాడు. మోహన్ చారి, అందరు కూడా, సుమన్, వీళ్ళందరూ కూడా ఒకరు లేరు కనుక గుర్తు చేస్తున్నాను. కడియం రాజు ఒక అద్భుతమైన నాయకుడు, ఉస్మానియాలో వెలిగారు తెలంగాణ కోసం. అనుకోకుండా గుండె ఆపరేషన్లో వారు చనిపోయారు. థ్యాంక్ యూ. రామకృష్ణ పైకి పట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇప్పుడు శ్రీశైలం మొత్తానికి చాలా చాలా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి. అందరు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి అందరి తరఫున సికింద్రాబాద్లో ఉన్న విద్యార్థి అమరవీరుల పెచ్చులు ఊడిపోయి నాలుగు రాళ్ళు పెడితే సరిపోతుంది.
పెద్దలంతా దయచేసి ఇంతకుముందుకు 3 ఏళ్ల క్రితం చెప్తే మదియాస్కి గారు మీరు ఈ మీటింగ్ అయ్యేలోపు నేను పెడతాడు. పాపం ఆయన 3 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు పెట్టలేదు. మళ్ళీ వీళ్ళకి చెప్తున్నా కాబట్టి మళ్ళీ 3 ఏళ్ళు కాకుండా చూడాలి, 3 రోజులలో చేయిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సార్ డాక్టర్ గారు రండి. డాక్టర్ విజయ్ చంద్ర రెడ్డి గారిని కూడా దత్తాత్రేయ గారు సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. డాక్టర్ విజయ్ చంద్ర గారు వరంగల్ జేఏసీ చైర్మన్గా పనిచేశారు. వారు విజయ్ అందరు కూడా కండువా ద్వారా సన్మానం చేస్తూ ఉన్నారు. మరికొందరు జర్నలిస్టులు, ఒకసారి జర్నలిస్ట్ స్వామి విఠల్ స్వామి మేమంటాయి షాలు సన్మానిగా కోరుతా ఉన్నాను. మేమంటాం ఇంకా ఉద్యోగుల సంఘం నాయకులు పద్మాచారి గారు, గోపాల్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారిని పద్మాచారి విఠలన్న అమ్మ గోపాల్ ఉమక్క మీరట రండి. ఉద్యోగుల సంఘం ఆ ఫోటోలు మన వాళ్ళు తీస్తున్నారు ఫోటోలు కానీ తర్వాత ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మేషేని కిషన్ రావు గారి అబ్బాయి మేషేని శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందే. తెలంగాణ మొదటి దశ ఉద్యమం నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి పిజే సూరి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వారితో పాటు మా వన్నాల శ్రీరాములు గారు మాజీ శాసనసభ్యులు, ఆయన కూడా ఏ రోజు కూడా ఏమి ఆశించకుండా ఈ కార్యక్రమానికి కూడా చాలా కృషి చేసినటువంటి నాయకుడు. అలాగే మిత్రుడు నరారి గోపాలరెడ్డి గారు, వేణుగోపాలరెడ్డి గారు, వీళ్ళందరికీ ఒకసారి సన్మానం చేస్తాము. తర్వాత పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడి వాళ్ళకి సన్మానం అయినాక కార్యక్రమం ముగిస్తాం. ప్రొఫెసర్ లక్ష్మణ్ ఉన్నా ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు ప్రొఫెసర్ లక్ష్మణ్ కూడా వాటి అలాంటి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు కూడా స్వాగతం. ఇప్పుడు లక్ష్మణ్ గారికి సన్మానం చేస్తూ ఉన్నారు దత్తాత్రేయ గారు. అట్నే శ్రీనివాసరావు గారికి కూడా దత్తాత్రేయ గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. దరువెల్లన్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎల్లన్నా ముందుకు రండి, ముందుకు పని. అంజన్న, అంతడుపుల నాగరాజు, మీ అందరి కోసం చాలాసేపటి నుంచి వెయిటింగ్. దిలీప్ అండి చేద్దాం. ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారిని సన్మానించాల్సిందిగా దత్తాత్రేయ గారిని కోరు. సార్ నేను సన్మానం కాదు. అట్లానే నరహరి వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా సన్మానించాల్సిందిగా దత్తాత్రేయ గారిని కోరుతా ఉన్నాను. అదే ఇస్తాను సన్మానం కానీ షాల్ కప్పని సార్ చేసిందా అయితే మాట. మిత్రులందరికీ నమస్కారాలు. ఒక్కటే విషయం చెప్తామని మైక్ తీసుకున్నాను. తెలంగాణ ఉద్యమ గీతం రాసిన అందశ్రీ గారికి మనస్ఫూర్తిగా నా మిత్రుడు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. రెండోది, ఈ ఉద్యమంలో 2005 చివరిలో ఉమాభారతి గారు తెలంగాణ మొత్తం పర్యటించి తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు టీఆర్ఎస్
గవర్నమెంట్లో కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యమం స్తబ్దంగా ఉన్నప్పుడు ఉమాభారతి గారు మొత్తం తెలంగాణ తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని ప్రేరేపించి వరంగల్లో వచ్చి 10,000 మంది మధ్యలో మూడో కన్ను తెరవండి తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పారు. ఆ రోజు మందార సత్యనారాయణ గారు అన్నారు. ఆమెను నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. రెండోది విద్యాసాగర్ రావు గారు 1947-48 ఉద్యమకారులందరి కొరకు పరకాల్లో ఒక అమరవీరుల స్తూపంతో పాటు పరకాల అప్పుడు నేను జిల్లా ప్రెసిడెంటు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అద్వానీ గారిని ఆహ్వానించిండ్రు. కానీ అద్వానీ గారు ఆ రోజు రాలేకపోయినరు. అది ఇప్పటికీ స్ఫూర్తిగా కేంద్రంగా తెలంగాణ ఉద్యమానికి ఉన్నది, అమరధామం ఉన్నది. వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాది పరకాల గడ్డ, మా నాయన కూడా పరకాల గడ్డ పోరాడి జైలు వెండు. ఆ గడ్డ మీద వారు చంద్రమ్మ ట్రస్ట్ పేరు మీద లక్షలాది రూపాయలు పెట్టి అమరధామం కట్టి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి కేంద్రంగా దాన్ని మలిచిండు. ఇది తెలియజేస్తూ ముగిస్తున్నాను. నాగరాజన్న, తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపకులు అంతర్పుల్ నాగరాజు గారు, అదే 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 నాగరాజు గారిని అక్కడ దత్తాత్రేయ గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. అట్నే మెమోంటోని ఇవ్వాల్సిందిగా అటు పక్కన వాడే అన్న రాజేంద్ర అన్న. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. అల్లే పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలుకల్లారా గోరు వంకల్లారా మీరన్న చూసిండ్రా బాలకిషోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం. అయ్యో మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా పోము మేము, గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడుతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంత కాలము ఈ పాట లేని వేదిక లేదు అంటే అతిశయోక్తి కాదు. కులాలకు మతాలకు అతీతంగా ఈ పాటను పాడుకొని తెలంగాణ గుండెలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఇలా సీమాంధ్ర పాలకులు అణిచివేసే విధానాన్ని మా త్యాగాలతో ఈ తెలంగాణ కావాలని చెప్పేసి ఎలుగెత్తి చాటుతున్నామని చెప్పేసి పాడుకున్న పాట ఇది. నాకు బాగా కోరిక ఉండే గద్దరన్న గొంతుల నుంచి పాట వస్తే బాగుంటుండే అని ఉండే, కానీ ఎవరో రికార్డ్ చేసిరు. కానీ అది ఈరోజే బయటకు వచ్చింది. ఒక చరణం పాడుతున్నాడు అన్న, చదువుకోకొడు కానీ సాగనంపిన తండ్రి చదువు సాగనంపిన యో చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు చదువుల్లో సారాన్ని సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. పొద్దు పొడుపుల్లో మీరు పూజూసుకుంటాం, పొద్దు పొడుపుల్లో మీరు అయ్యో పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం, పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం, కన్నీళ్లతో పదును కథలు చెప్పుకుంటాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. జోహార్ విద్యార్థి అమర వీరులకు. అలై బలై వేదిక ద్వారా పార్టీలకు అతీతంగా ఒక మానవత్వ హృదయంతో అందరినీ సమీకరించే దత్తన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూన్ 2 రోజు ఎవరు గుర్తుంచుకున్నా గుర్తించుకోకపోయినా నేనున్నా గుర్తించుకోవడానికి నా ఉద్యమకారులు అని చెప్పేసి అందరిని ఒక చోటుకు చేర్చిన దత్తన్నకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇల్లన్నకి జేఏసీ చైర్మన్ గోపాల్ శర్మ, అశోక్ శర్మ అన్న రండి రండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. శర్మ రండి.
కానీ దేశపాండే గారు, వెంకన్న గారు, లక్ష్మణ గారు, నరసన్న గారు, నరసన్న గారు రండి. విద్యాసాగర్ ముందు తీసుకో, విద్యాసాగర్ ముందు తీసుకో, తీస్తున్నారు. ముద్ర వేసిండు. అసలు దత్తాత్రేయ గారే అజాత శత్రువు వేయించుకోవడం అన్నది అది చాలా అదృష్టం మాకు. వారి ముద్ర మా మీద పడడం అదృష్టం మాది. ఆయన నన్ను ఈరోజు జ్ఞాపకం చేయడానికి సంతోషం. 69 ఉద్యమంలో నేను పోలీసు లాఠీ దెబ్బలు తిన్నా 10th క్లాస్లో. 2003లో అంటే మలిదేశ ఉద్యమకారిని తొలిదేశ ఉద్యమకారిని చెప్పడానికి, మళ్ళీ 2003లో ఉద్యమం స్టార్ట్ అయినాక దాని ఇన్స్పిరేషన్తో 10 years డిఎఫ్ఓ పోస్ట్కి రాజీనామా చేసిన. ఇక మీ అందరికీ తెలుసు అప్పటి నుంచి కొట్లాటలు, పంచాయతీలు. అయితే మిలియన్ మార్చ్ సాగరహారం అనేటువంటి జరుగుతున్న సందర్భంలో ఆ స్టేజ్ మీద పోకపోతే మనం బ్రతికి దండగైనటువంటి సిచ్యువేషన్ ఉంటే సకల జన పోరాటాలు. అట్లా 2 జూన్ నాడు కూడా గన్ పార్క్ పోకుండా మన జీవితం వృధా అనేటువంటి పరిస్థితి. ఎక్కడ విషాదం అంటే ఇన్ని సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణ అయింది తప్ప మనం అనుకున్న నీళ్లు, నిధులు, నియామకాల గురించి ఇప్పుడు చర్చించడం అనవసరం. చాలామంది వక్తలు చెప్పినట్టుగా మరొక ఉద్యమం లేవాలి. దానికి దత్తాత్రేయ లాంటి వాళ్ళ ఆశీర్వాదం కావాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చి ఈరోజు సన్మానించేందుకు వారికి పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఉవ్వెత్తున లేపినటువంటి ప్రజానాయకుడు ఈటెల రాజేందర్ గారు, వారిని దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ గారు శాల్వాతో సత్కరించి సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. అట్నే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని కూడా దత్తాత్రేయ గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత ఉద్యమంలో కీలక పాత్ర పోషించి నదీ జలాల గురించి తెలంగాణకు ఒక అవగాహన కల్పించినటువంటి నాయకులు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారిని కూడా దత్తాత్రేయ గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆదివాసీ హక్కులు నదీ జలాలకు సంబంధించి పాదయాత్ర చేసిన వారు, దున్నగలిగే దానికి భూమి ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంతమంది ఉద్యమకారులు పెద్దల ముందు మాట్లాడనంటే నాకు ఇబ్బంది, కానీ పెద్దలు గౌరవనీయులు దత్తాత్రేయ గారు, పెద్దలు గౌరవనీయులు విద్యాసాగర్ గారు, మిత్రులందరికీ కూడా నమస్కారం. మొట్టమొదలు ఆవిర్భావ దిన శుభాకాంక్షలు మీ అందరికీ. అందరు కూడా చెప్పిండ్రు, ఎన్నో ఆకాంక్షలు ఉండే, ఎంతో అనుకున్నారు తెలంగాణ వస్తే మన జీవితాలు మారుతాయని. ఉద్యోగాలైనా, నిధులైనా, సాగునీరైనా. కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణ రాకముందే కొంచెం మంచిగా ఉండే. ఏ సమస్య ఉన్నా కూడా ఆ ఆంధ్రోళ్ళు దొంగలు, ఆ ఆంధ్రోళ్ళు చేసిండ్రు. ఇప్పుడు మన తెలంగాణ మనకు వచ్చింది. నేను ఎవరిని తిట్టాలి, ఎవరిని చేయాలి? రేవంత్ రెడ్డి గారిని తిట్టాలనా, కేసీఆర్ని తిట్టాలనా? ఎవరు? కొన్ని శక్తులు, నేను అనుకుంటా తప్పు నాదే. ఎందుకంటే
ఏ శక్తులు అయితే అప్పుడు ఉన్నాయో ఆ శక్తులు ఇప్పుడు కూడా ఉన్నాయి. మనము పోరాడేది ఆ శక్తులు వ్యక్తుల మీద కాదు. నేను అనుకున్న ఆ రోగం ఎవరికి లేదు, ఆ కుర్చీకి ఉన్నట్టుంది రోగం. ఆ కుర్చీ మీద కూర్చున్న వాళ్ళకందరికి ఆ రోగం వచ్చినట్టుంది. మళ్ళోసారి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మాజీ పెద్దలు దత్తాత్రేయ గారు, పెద్దలు విద్యాసాగరరావు గారు, సహచర పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, బూర నరసయ్య గారు, అందరికీ పేరు పేరిన నమస్కారం. అందరికీ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు. ఉపన్యాసాలు ఇచ్చే వేదిక కాదు, కానీ ఒక 2 సెంటెన్స్లు చెప్పదలుచుకున్నా. దత్తాత్రేయ గారు, అశోక్ గారు బీజేపీ నుంచి జేఏసీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విద్యాసాగరరావు గారు మేము కూడా అప్పుడప్పుడు కలిసి పోయేది. ఒకవేళ కనుక మాలాంటి మా జేఏసీలో లేకపోతే జేఏసీ 100 సార్లు ఇచ్చకపోయేది కావచ్చు. ఆ సమన్వయం చేసి కలిపి నడిపిన క్షణాలు కొన్ని వందలు ఉంటాయి కావచ్చు. రెండవది, ఇప్పటిదాకా అశేష జనవాయంతో పాటుగా శోధక శక్తులుగా మనం ఎవరైతే ఉద్యమంలో పనిచేసామో, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణని మనం అంటున్నామో, కొద్దిమందికి ఆ పోరాటాలు, ఆ స్ఫూర్తి, త్యాగాల గురించి తెలియని వాళ్ళు చాలా చులకనగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ 3 తరాలు త్యాగం చేస్తే తప్ప, ఉద్యమాలు చేస్తే తప్ప తెలంగాణ రాలేనటువంటి సత్యాన్ని రాబోయే తరాలకు అందించాల్సిన చక్కెర ఉందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనుభవాలని జయశంకర్ గారు చెప్తున్నప్పుడు అవి మాకు స్ఫూర్తిగా ఉండేది. 69 ఉద్యమంలో చాలామంది పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, జైల్లోకి పోయిన వాళ్ళు ఉన్నారు. మేము చిన్న పిల్లలం కాబట్టి మాకు అప్పుడప్పుడే మాటలు వస్తుంది కాబట్టి కొంచెం తెలుసు. మలిదశ ఉద్యమం అయితే 100% పాల్గొన్నాం. కానీ గర్వపడేటువంటి క్షణాలు ఏమంటే, మాకు మంత్రిగా గర్వపడలే, ఇలా ఒక ఎంపీగా గర్వపడలే, కానీ అందరి ఆత్మను ఆవిష్కరించేటువంటి సందర్భం మా అసెంబ్లీలో నాలాంటికి వచ్చినప్పుడు నేను ఒక 2.5-3 గంటల పాటు మా ఉద్యమం, మా గొప్పతనం, మా త్యాగాలు వృధా చేయకండి అని చెప్పి అప్పీల్ చేసినప్పుడు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, అటు ప్రాంత మంత్రులు కూడా వచ్చి ఎత్తుకొని ఇట్లా కౌలించుకొని, మేము మనుషులం, మేము తప్పకుండా మేము అందరం సపోర్ట్ చేస్తామని చెప్పేటువంటి ఆ క్షణం జీవితంలో మరవలేని క్షణంగా గుర్తుపెట్టుకుంటాం. అనేక సందర్భాలు, అనేక ఉపన్యాసాలు ఇవ్వచ్చు, కానీ ఆ లాస్ట్ ఇచ్చినటువంటి ఆ ఉపన్యాసం ఇచ్చే భాగ్యం నాకే దక్కింది. ఒక 2.5 hours 3 hours ఇచ్చినాం మేము. ఆ త్యాగాల గొప్పతనాన్ని, తెలంగాణ ఉద్యమ గొప్పతనాన్ని ఆవిష్కరించే బాధ్యత నాకే వచ్చింది. నాకు ఇప్పటికి గుర్తు, కొండలరావు గారు ఇప్పటికి బతికే ఉంటాడు. కొండలరావు గారు ఇప్పటికి బతికే ఉంటాడు అనుకుంటా. మా కరీంనగర్ కొండలరావు, వెలిశాల కొండలరావు గారు నాకు పెద్ద పరిచయం లేదు. అంటే అంతకుముందు జగపతిరావు గారి పేరు తప్ప మాకు పెద్ద పరిచయం లేదు. నాకు ఒకరోజు పెద్ద సన్మాన పత్రం తీసుకొచ్చి ఇచ్చిండు. ఆ సన్మాన పత్రం చాలా గొప్పగా రాసిన, తెలుగులో నిష్ణాతులు ఉన్నట్టున్నది. అలా ఒక వర్డ్, ఒక మాట ఏం చెప్పిండంటే, బిడ్డ నిన్న అంతకుముందు పేరు తెలుసు తప్ప నీ ముఖం ప్రత్యక్షం చూడలే, కానీ మా పోరగాడైనా వీడు మా పోరగాడైనా అని చెప్పి గర్వపడి ఆ టీవీలోని ఉపన్యాసం విని ఆ టీవీకే సెల్యూట్ చేసిన బిడ్డ అన్నాడు మా కొండలరావు. ఆ సన్మాన పత్రం ఇప్పుడు దాచుకున్నా నేను. సరే, ఇక అనేకం ఉన్నాయి. అందులో ఇప్పటికీ మర్చిపోయింది మానుకోట ఉద్యమం. తూటాలు దోసుకొస్తున్నప్పుడు ఎదురొడ్డి పోయి పోరాటం చేసిన క్షణాలు ఇప్పటికీ గుర్తుంటాయి. అందువల్ల ఇంత గొప్ప త్యాగాల పునాది మీద ఏర్పడే తెలంగాణ ఇప్పుడున్న స్థితిలో అందరూ బాధపడతాం. కానీ ఎందుకో కానీ అనాదిగా తెలంగాణ ఎప్పుడు ఒక అలజడి, ఒక పోరాటం మాత్రం ఎప్పుడు కామన్గా ఉంటుందేమో అనిపిస్తుంది. అంతకుముందు ఉన్నటువంటి పోరాటాలు కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటాలు కావచ్చు,
ఇవాళ ఉన్న పోరాటాలు కావచ్చు. తెలంగాణ పౌరుడికి 2 బాధ్యతలు ఉంటాయి కావచ్చు. ఒక బాధ్యత మన కుటుంబం, మన ఉద్యోగం, మన ప్రొఫెషన్. రెండో భుజం మీద తప్పకుండా మళ్ళీ దుర్మార్గాలని, అన్యాయాలని ఎదిరించేటువంటి తత్వం కూడా మన భుజం మీద ఉంటుంది కావచ్చు. కాకపోతే కొద్దిగా ఆలస్యం, టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నటికైనా మనకు ఆ బాధ్యత నిర్వహించడంలో, సక్రమంగా పెట్టడంలో బాధ్యత మర్చిపోవద్దని చెప్పి మరొకసారి మనవి చేస్తూ నమస్కారం. జై తెలంగాణ. మాట్లాడమంటే నేను మాట్లాడలేదు. ఇప్పుడు చివరిగా ఏంటంటే అందరి పెళ్లి చేసే పురోహితుని పెళ్లి చేయాలి మనం. కప్పర ప్రసాదరావుని సన్మానించాలి. దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి ప్రధానంగా దత్తాత్రేయ గారు, తర్వాత పాశం యాదగిరి గారు ఇద్దరే ప్రధాన కారణం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలని చెప్పి తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొని రావడం జరిగింది. ఆ ఉద్యమంలో కూడా దత్తాత్రేయ గారు అంటే మొదటిసారి దత్తాత్రేయ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ కమిటీ అని చెప్పి భారతీయ జనతా పార్టీలో ఒక కమిటీ ఏర్పాటు చేసిండ్రు. ఆ కమిటీకి విద్యాసాగర్ రావు గారు మొత్తం రాష్ట్ర చైర్మన్గా ఉంటే ఆ కమిటీలో నన్ను ఒక సభ్యుడిగా దత్తాత్రేయ గారు వేసి తెలంగాణ మూమెంట్లో తిప్పడం జరిగింది. అప్పుడు కోటి సంతకాల సేకరణ పేరుతోటి విద్యాసాగర్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీ యొక్క ఒక వాహనం పోయి ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరి సంతకాలు తీసుకొని తెలంగాణ కావాలనేటువంటి ఒక ఆకాంక్షను అప్పుడు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించి నాకు ఉద్యమాన్ని పరిచయం చేసి ముందుకు తీసుకుపోయి రాజకీయంగా కూడా నాకు ఎంతో సహకరిస్తూ గైడెన్స్ చేస్తున్నటువంటి మా పితృ సమానులు గౌరవనీయులు దత్తాత్రేయ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు చివరగా మిగిలింది డాక్టర్ పాండుగౌడ్ గారిని సన్మానించాల్సిందిగా దత్తాత్రేయ గారిని కోరుతా ఉన్నాను. పాండుగౌడ్ గారు సార్. ఓకే, దాదాపుగా ప్రోగ్రాం చివరి దశకు వచ్చింది. ఇప్పుడు మన ముఖ్య అతిథి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శ్రీమతి విజయలక్ష్మి గారు, పెద్దలు దత్తాత్రేయ గారు, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు, సోదరిమణులు, చాలా సమయం అయిపోయింది. కేవలం ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మనకు స్వాతంత్రం వచ్చి భారతదేశానికి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఎప్పుడు కూడా ఆనాటి ఉత్సవాల్లో మనం అందరం పాల్గొని ఆనందిస్తాం. కొన్ని బాధలున్నా కూడా ఖచ్చితంగా తీరిపోతాయనేటువంటి నమ్మకంతో ఉంటాం. కానీ ఎందుకో ఈ తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలైనా దీనిపైన రావడం మంచిదేనా, అసలు వచ్చిందా, ఎందుకు వచ్చింది అనేటువంటి విమర్శలు రావడం, అది సహించారా అన్నటువంటి విషయం. ఇంతకుముందు మన పాశం యాదగిరి గారిని మాట్లాడమంటే ఆయన మాట్లాడలేదంటే నేను అనుకునేది ఆయన హృదయాంతరాల్లో కొట్టుకుంటున్నటువంటి బాధ వల్ల ఆయన మాట్లాడలేకపోయినాడు. ఆయన మాట్లాడితే ఎవరిని తిడతాడో ఏమవుతుందో అర్థం కాదు. పేపర్ వాళ్ళు మళ్ళీ యూట్యూబ్లో ఏమేమి వస్తుందో, అనవసరంగా విజయలక్ష్మి గారికి బాధలు ఎందుకు కలిగించాలనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడలేదో నాకు తెలుసు. ఇటువంటి బాధలు చాలామందికి ఉన్నాయి. మన సూర్య గారిని చూస్తేనైతే నాకు ఆ కాలంలో చూసాను. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు బాంబు సూర్య అనే పేరుండే. ఇప్పుడు కూడా జేబులో ఏదైనా బాంబు కొట్టుకొచ్చిండు అనేటువంటి అనుమానం వచ్చే విధంగా ఆయన ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా మనం పాల్గొంటాడు. ఆనాడు ఉన్నటువంటి విద్యార్థులు చాలా పెద్దవాళ్ళు అయిపోయినారు. ఒక్కొక్కరికి 80 ఏళ్ళు 90 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. ఎవరు చనిపోయినా కూడా ఒక మెసేజ్ పెడతాడు మా అందరికి. ఎందుకు పెట్టండి నేనే అనిపిస్తుంది నాకు ఒకసారి. ఎక్కడున్నా ఆ బాధ ఆయనకు, వాళ్ళతో ఉన్నటువంటి బంధం అంత పెద్ద బంధం ఆయనది. ఎప్పుడు రాజకీయాలు లేకపోవచ్చు, ఆయన ఎమ్మెల్యేను ఎంపీ కాకపోవచ్చు, కానీ
ఇది ఖచ్చితంగా అందరి గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి ఆయన. అయితే ఇందులో ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా తల్లి తెలంగాణ అనేటిని సంబోధిస్తూ చాలా పవిత్రమైనటువంటి హృదయంతో మనం ఉద్యమాన్ని నడిపినాం. ఈ ప్రాంతానికి చెందినటువంటి మన సుష్మా స్వరాజ్ గారు అందరిని ఎదురించి ఉద్యమాన్ని ఆమె చేతపట్టింది. ఆ పార్లమెంట్లో ఆ 4 గోడల మధ్యన దత్తాత్రేయ గారు, నేను, మిగతా ఎంపీలు ఏ విధంగా పరిగెత్తినామో, ఎన్నిసార్లు మా కళ్ళలో నీళ్లు తిరిగినాయో ఆ చరిత్ర అంతా చెప్పలేము. కానీ మొత్తానికి సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో తెలంగాణ కోసం మీరందరూ బ్రతకాలి 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 అన్నటువంటి అయితే నినాదం ఇచ్చి ఆమె ఇప్పుడు లేకుండా పోయింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా వారి ఏవైతే భర్త గారితో చాలా సన్నిహితంగా నేను మెదిలేవాడిని. ఆయన రాజ్యసభ సభ్యుడు, బాన్సురి చిన్నపిల్ల బిడ్డ. వారు కూడా ఇప్పుడు ఆ బాన్సురి తండ్రి కూడా లేడు. కాబట్టి మనందరం ఈనాడు ఇది చేసి చాలా దృఢ సంకల్పంతో పాత జేసా కొత్త జేసీ సభ్యులు అదంతా మర్చిపోదాం. మనం ఈనాడు ఒకటి అనుకుందాం. మనం అనుకునేది ఖచ్చితంగా అయి తీరుతుంది. అది సుష్మా స్వరాజ్ గారిది భవ్యమైన దివ్యమైన విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిబొడ్డులో పెట్టాల్సినటువంటి అవసరం. అది లేకపోతే ఏదో అసంపూర్ణత. మనం తలుచుకుంటే పెట్టలేమని కాదు. విజయలక్ష్మి గారు ముందుంటే ఖచ్చితంగా ఉంటావు కదమ్మా, ఉంటే అది అయిపోతుంది. విజయలక్ష్మి గారు ఉంటే ఖచ్చితంగా దత్తాత్రేయ గారు ఉండక తప్పదు. మరి మేమందరం కూడా ఉండక తప్పదు. విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయకుండా తప్పదు. అయితే నేను దాని గురించి ఎందుకంటున్నానంటే, తెలంగాణ ఉద్యమంలో మనతో కలిసి తిరిగిందామే ఒక సుష్మా స్వరాజ్య కాదు, ఒక రూపం లేనటువంటి తెలంగాణ ఉద్యమం. తల్లి తెలంగాణ కూడా తల్లి అని మనం అనుకున్నాం. ఆమె తెలంగాణ చిన్నమ్మ ఆమెను చెప్పుకుంది అనుకోండి. తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఒక తల్లిగా మనం భావించినట్టయితే తల్లితో మనం అందరం నడిచినాం. కానీ తెలంగాణ తల్లికి నాడు ఆలోచన వచ్చి ఆమె గత స్మృతులను అనుకుంటున్నప్పుడు ఆమె సముద్రం ఒడ్డున నడుస్తున్నటువంటి భావన ఆమె కలిగింది. సముద్ర ఒడ్డున మీద నడుస్తున్నప్పుడు ఆమెకు గత స్మృతులు, మిలియన్ మార్చ్ కానివ్వండి, చాలామంది సోదరులు చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళందరూ కావాలండి, అవన్నీ ఆ స్మృతులన్నీ తలుచుకుంటూ నడుస్తున్నప్పుడు ఒకసారి వెనుక తిరిగి చూస్తే ఆమె నడుస్తున్నది, ఆమె పాదముద్రలు ఉన్నాయి. దాని తర్వాత తెలంగాణ ఉద్యమకారుల యొక్క పాదముద్రలు ఉన్నాయి ఆమె. కానీ ఒకసారి ఆమె చాలా కష్టంలో ఉన్నప్పుడు మరొకసారి వెనుక తిరిగి చూస్తే పాదముద్రలు కేవలం ఒకలే ఉండేవి. అని ఒకలే ఉన్నాయి అనుకున్నప్పుడు ఆమెకు అనిపించింది, మీరు ఎప్పటికీ నా వెంబడి నడుస్తామంటే ఖచ్చితంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసి ప్రజలకు కావాల్సినటువంటి వసతులు, భూమి కానీ, భుక్తి కానీ, నీళ్లు కానీ ఇవన్నీ కూడా చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు మరి మీరు లేరేంది, మీరు ఎక్కడ పోయినారు కష్టకాలంలో అంటే, అప్పుడు మరి ఉద్యమకారులు మీరందరూ కూడా చెప్పడం జరిగింది, తల్లి మేము కాదు అక్కడ పాదముద్రలు లేనిది, నీ పాదముద్రలే లేవు, నీ పాదముద్రలు ఉన్నాయని మీరు అంటున్నావు, కానీ మేమందరం కూడా అక్కడ ఉన్నాయి మా పాదముద్రలు అవేవి కాదు, నీ పాదముద్ర లేదు నువ్వు చనిపోయిన తర్వాత, కానీ ఉద్యమం అనేటువంటి తల్లిది మాత్రం ఖచ్చితంగా ఉంది. కాబట్టి వెనుతిరిగి చూసినప్పుడు కనపడనటువంటి ఏదైతే ముద్రలు ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా మాయవి. మీ తెలంగాణ తల్లి పాదముద్ర లేదు. ఎందుకంటే తెలంగాణ తల్లికి ఆర్టికల్ 3 3వ ఆర్టికల్ ప్రకారంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసి పల్లెకులు మేము మోస్తున్నాం కాబట్టి నీ కాళ్ళముద్రలు లేవు, అక్కడ మా కాళ్ళముద్రలు ఉన్నాయి. ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాం, నేను ముందుకు తీసుకొని పోయి సంపూర్ణతను సాధిస్తాం. ఈనాడు హైదరాబాదులో ఒకసారి మనం చూస్తే 1 ఎకరానికి 200 కోట్లకు పైగా ధర పలుకుతుంది, దాని విలువ ఉంది. కానీ తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ ప్రజలకు, సరాసరి ప్రజలకు, సామాన్య ప్రజలకు వాళ్ళలో ఏం పెరగలేదు, వాల్యూ కానీ ఏది పెరగలేదు. దాంతోపాటు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మనం చెప్పుకోలేం. కానీ ఇప్పుడు మరొకసారి వాటన్నిటిని స్మరించుకొని 1950లో అప్పుడు ఒక చట్టం తీసుకొచ్చినారు, మిలిటరీ రూల్ ఉంది అప్పుడు, ప్రభుత్వం ఏర్పడకముందు తెలంగాణలో, ఆంధ్రలో అయితే ప్రభుత్వం ఉండింది. అక్కడ టెనెన్సీ చట్టం అని, టెనెన్సీ యాక్ట్ ఆఫ్ 1950 అని వచ్చింది అప్పుడు. దానివల్ల లక్షలాది ఎకరాలు ఈ తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి
టెనెన్సీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 17.2 అనే లక్షలు ఒక దగ్గర, ఇంకో దగ్గర జేటీ గోస్ట్ రిపోర్ట్లు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ లక్షలాది ఎకరాలతో పాటు ఇనాం ల్యాండ్లు కానీ, టెంపుల్ ల్యాండ్స్ కానీ, అసలు ఇక్కడ ఉన్నటువంటి భూములు ప్రపంచంలో మన భారతదేశంలో ఎక్కడ లేవు. మొత్తం ల్యాండ్స్ ఇక్కడనే ఉన్నాయి. ఏ రాష్ట్రానికి కానీ పోతే అక్కడ పర్వతాలు ఉంటాయి, ఇంకో సైడు సముద్రం ఉంటుంది, కానీ దీనికి ఏది అడ్డుపడ్డు ఏది లేదు. మొత్తానికి బ్రహ్మాండమైనటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములు తెలంగాణ ప్రజలకు చెందకుండా ఉన్నాయి నాడు. దీనికి సంబంధించి టెనెన్సీ యాక్ట్ కానివ్వండి, అదేవిధంగా ట్రైబల్కి సంబంధించినటువంటి గిరిజన కమిటీ రిపోర్టుల్లో కూడా వేలాది ఎకరాలు పాపం పేద ట్రైబల్స్ది. మనం అనుకుంటాం అప్పుడప్పుడు ఆ జోసం చెప్పడానికి వస్తారు కదా కోయదొరలు, మనం కోయదొరలు అనుకుంటాం, కానీ వాళ్ళ భూములు ఇదివరకు ఉన్నాయి ఇప్పుడు అక్కడ వాళ్ళ పేరిటనే. ఆ భూముల విలువ అసలు లక్షల కోట్ల రూపాయల విలువ భూములు వాళ్ళకు ఉన్నాయి, కానీ వాళ్ళని చూసే వాళ్ళు లేదు. అదైతే కొంత మారిపోతుంది అనుకున్నాం, కానీ ఈ భూముల గురించి కానీ వీటి గురించి ఇంకా నష్టం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మనం కొంతమంది పెద్దలతో ఆలోచించి ఒక కమిటీ వేయడమా, లేకపోతే ఒక ఎక్స్పర్ట్స్ను, ఆనాడు ఉన్నటువంటి చట్టం ఉంది, అప్పుడున్న చట్టం ఉన్నప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వాళ్ళైనా వాళ్ళకి 100 సంవత్సరాలు అయిపోతున్నాయి ఇప్పుడు. కాబట్టి యంగ్స్టర్స్ ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు మరొకసారి చూసుకొని ఆ హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్ ఆఫ్ 1950, ఎందుకంటే రావి నారాయణ రెడ్డి గారు అన్నారు దాని గురించి, మళ్ళీ సాయుధ పోరాటం ముందు తీసుకుపోవన్నా వద్దా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు కమ్యూనిస్టు సోదరులందరూ ఏమన్నారంటే, మనం 10,000 ఎకరాలు లిబరేట్ చేసినాం, ఆ భూమిని రక్షించుకోవాలంటే మన సాయుధ పోరాటం ముందుకు పోవాలనేటువంటి విషయాన్ని మాట్లాడారు. కానీ నారాయణ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఒక మిలిటరీ రూల్లో వాళ్ళు ఈ టెనెన్సీ చట్టం తీసుకొచ్చినారు. 17 లక్షల ఎకరాలు పట్టా ఇచ్చినప్పుడు మనం నమ్మకం పెంచుకోవాలి, నమ్మకం పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కానీ ఈనాడు అది నమ్మకం బొమ్మైపోయింది. దీనికి సంబంధించి ఈజీగా మనం అన్ని శాటిలైట్ కానీ కంప్యూటర్స్ కానీ ఉపయోగిస్తే ఖచ్చితంగా అన్నీ దొరుకుతాయి అసలు భూములని కూడా. ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాల వారి రైతులది, మాదిగా మాలకు సంబంధించినటువంటి భూములు. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద మరి ఆకాశాన్ని చూపించేటువంటి బిల్డింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి బిల్డింగ్స్ అంటే ఖచ్చితంగా దళితుల భూములు, అక్కడ మాదిగలు, బడుగు బలహీన వర్గాల యొక్క భూములు. కానీ మిగిలింది ఇప్పుడు దళితులు మరి గ్రామాల్లో ఎక్కువైనా జనాభాలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళే టాప్ ఉన్నారు, ఇక్కడ జనాభా లేదు. దీన్ని బట్టి కనీసం ఆ తరాల వారికి మనం ఎన్ని రోజులు బతుకుతామో ఎన్ని రోజులు అది వేరే విషయం, కానీ వాళ్ళందరూ కూడా ఒక మరి దశ కానివ్వండి దిశ చూపెట్టడానికి కోసం ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఒకసారి నిర్మాణం చేసి ఏమి కావాలి ప్రజల కోసం, దేనికోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం, మళ్ళీ తెలంగాణ తెచ్చుకున్నప్పుడు దానికి ఒక సంపూర్ణత కలగాలంటే మరి ఇవన్నీ కూడా ఉండాలి. కాబట్టి ఇటువంటి మీటింగ్స్ కేవలం తెలంగాణ ఫార్మేషన్ డే కాకుండా తర్వాత ఎప్పుడైనా వీలున్నప్పుడు మళ్ళీ మీటింగ్స్ పెట్టి ఈ యొక్క చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అందులో చేర్చుకొని దీనికి సంబంధించి 1, 2, 3 సబ్జెక్ట్స్ ఇచ్చి వాళ్ళ మీద నిరంతరం చర్చకు మనం కొనసాగించాలి. నిరంతరం ఇటువంటి సమావేశాలు పెడితేనే దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం వస్తుందని మనవి చేస్తూ ఈనాడు దత్తాత్రేయ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ముఖ్యంగా విజయలక్ష్మి గారి చాలా గొప్పతనం ఆమెది, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది. సెలవు తీసుకుంటున్నాను. విద్యాసాగర్ రావు గారి గురించి ఇప్పుడు అందరూ చెప్పారు, నేను సన్మాన సభ కాబట్టి నేను సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. వారు అమరధామం కట్టినారు, చిట్కేసిన మరో జలియన్ వాలాబాగ్, పరకాల మరో జలియన్ వాలాబాగ్ పెద్ద పోరాటం, అమరధామం కట్టినారు, గొప్ప విషయం. ఇంకో గొప్ప పని వారు చేసినారు, వారికి కూడా తెలియదు, నేనే పోయి చూసిన మహారాష్ట్రలో 5th షెడ్యూల్ చట్టం బ్రహ్మాండంగా అమలు చేయించినారు. ఎంత బాగా చేయించారంటే చంద్రాపూర్, గడ్చిరోలి మహారాష్ట్రలో ఒక ఊరు సంగతి చెప్తాను. మేందా లేక మీరు నెట్లో కూడా కొట్టి చూడండి ఉంటుంది ఎక్కడైనా గూగుల్లో, చాలా ఉంటాయి, 100 కొద్ది ఉంటాయి దాంట్లో గూగుల్లో. ఎంత బాగా చేసినారంటే అక్కడ మద్య నిషేధం అమలు చేస్తున్నారు 5th షెడ్యూల్ ఏరియాలో. ఆ ఊర్లో మద్య నిషేధం, ఎవరు మందు కొట్టడానికి వీల్లేదు. ఆ తర్వాత అక్కడ ఫారెస్ట్ వాడు రావడానికి వీల్లేదు, రెవెన్యూ వాడు రావడానికి వీల్లేదు, పోలీసు వాడు రావడానికి లేదు. రావాలంటే గ్రామసభ తీర్మానం వాళ్ళు ఆమోదిస్తేనే రావాలి. చివరికి పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్, జయరాం రమేష్ కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి ఆ ఊరికి వస్తామంటే వాళ్ళు ఏం రాసినారో వాళ్ళ భాషలో, గోండి భాషలో కానీ ఇంగ్లీష్లో ఏమొచ్చిందంటే, 1 of you seems to be alcoholic, మీలో ఎవడో మందు కొడతాడు, అవర్ విలేజ్ ఈజ్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ యూ, మీరు రావద్దు. ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి రానిలేదు, పవర్స్ అని ఇచ్చింది వీరే. అంటే మద్య నిషేధం ఉంది. ఆ ఊరిలో ఏం రాసి ఉంటుందంటే, మేందా లేకామే ఊరు సంగతి, ఢిల్లీ మే హమారా సర్కార్, ముంబై మే హమారా సర్కార్, మేందా లేకామే హమ్ సర్కార్, మేమే ప్రభుత్వం. అట్లా అన్ని అధికారాలు ఇచ్చినారు. అట్లా ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తి చాలాసార్లు చెప్తుంటా, వారి తెలియని వారి చరిత్ర. మేము పోయి చూసినప్పుడు ఇంత గొప్ప పని చేసినారు చెప్పుకోరు వాళ్ళు. వారు
పాపం చెప్పుకోవడం బాగుండదు అనుకుంటున్నామో కానీ అందుకని ఈ విషయం నేను చెప్పాలి. ఇది నిజమైన సన్మానం అవుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు చివరగా ఒక అమరవీరుల సార్ దత్తాత్రేయ గారి నాయకత్వంలో ఇవాళ విజయలక్ష్మి గారి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినందుకు వారికి ధన్యవాదాలు. నేను ఒకటి మన దత్తాత్రేయ గారితో పాటు అందరికి కూడా తెలుసు, ఇక్కడ విద్యాసాగర్ రావు గారు కూడా తెలుసు. ఉస్మానియా యూనివర్సిటీలో నారాయణ దాస్ వరంగల్ నుంచి వచ్చినటువంటి ఎంఏలో చేరి ఇక్కడ అనేక ఉద్యమాలు నడిపినటువంటి నారాయణ దాస్ గారు తెలంగాణ ఉద్యమంలో కూడా మొట్టమొదలుగా ఆయన నాయకత్వంలో విద్యార్థులు తెలంగాణ తీర్మానం చేసినటువంటి విషయం ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం లక్ష్మణ్కి కూడా తెలుసు, పీజే సూరికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి పాత తరం మా అందరికి కూడా తెలుసు. విద్యాసాగర్ రావు గారు వారిని కూడా ఇటు సంఘంలోకి బీజేపీలోకి తీసుకొచ్చిన నాయకుడు ఎవరంటే నారాయణ దాస్, వారి పుస్తకంలో రాసింది. కాబట్టి ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాలని మాత్రమే నేను ఈ మాట మాట్లాడడానికి సాహసించాను. నమస్కారం సార్. చివరగా ఒక అమరవీరుల జయేశ్వరన్ సర్వీస్ కమిషన్ మెంబరు లక్ష్మణ్ రాథోడ్ గారు, వీరిని కూడా సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అన్న రండి, నిలబడి. నువ్వు ఇప్పుడు దరు అంజన గురించి అందరికీ తెలుసు. ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిండు. మన సమావేశం కూడా చివరి దశకు వచ్చింది. పొద్దుటి నుంచి దాదాపు దత్తాత్రేయ గారి ఫోన్ ద్వారా పోయి పిలువబడినటువంటి వాళ్ళు 90% పైగా ఈ సమావేశానికి రావడం చాలా ఆనందం. వారి మాటకున్నటువంటి విలువ అర్థమవుతూ ఉంది. అయిపోయింది సార్, మాట్లాడండి. ఓట్ ఆఫ్ థ్యాంక్ అదే సార్. మన దరు అంజన్న గారిని అమరవీరుల గీతం స్మృతి గీతం పాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. క్షమించాలి. అలై బలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మమ్మల్ని పిలిచి ఇంత గ్రాండ్గా సన్మానం చేస్తున్నందుకు ఒక విధంగా దత్తాత్రేయ అన్న గారికి, అలై బలై ఫౌండేషన్ అందరికీ కూడా పేరు పేరుగా ఉద్యమవంతంగా తెలియజేస్తూ, పెద్దలు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, విద్యాసాగర్ అన్న గారికి, బూర నరసన్న గారికి, మరి వీటిల రాజేంద్ర గారికి, వేదకుమార్ గారికి, మా పద్మాచార్య అన్నకి, లక్ష్మణ్ అన్న గారికి, అందరికీ కూడా మా పాశం యాయిర్ అన్నకు, ఎల్లన్నకు అందరికీ కూడా ఉద్యమవందనాలు తెలియజేస్తూ, సమయం లేదు కాబట్టి లక్ష్మణ్ సమయం ఇంతకుముందుగా పరకాల వచ్చింది కాబట్టి, కాకతీయ కోట పరకాల పౌరులారా అన్న, కాకతీయ కోట పరకాల పౌరులారా, మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది, మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర ఈనాటికి గుర్తింపబడనిది, గుర్తింపులేనిది, గుర్తింపబడనిది, గుర్తింపులేనిది. మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఎక్కువ సమయం లేకుండా ఆల్రెడీ ప్రోగ్రాం అయిపోయినాక వచ్చిన కాబట్టి జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్లా రేవుల్ల మట్టి పొత్తిల్లల్ల తోటి పొత్తిల్లల్ల తోవా పూల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అందరి వాళ్ళ కోరస్ కొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు
అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకుల్ల తెగ మట్టి కొట్టినా ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ గర్భాన సింగరేని గలమూన మధురవేణి ఆసిరుల గిరులతోని విలసిన్నుతున్నరాని ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు గానమ మా ప్రాణమ జనగానమ తెలంగాణమా గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమా తల్లి తెలంగాణం తను వెళ్ళా మా గానమా తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా గానమా తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా గానమా గానమ మా ప్రాణమ జనగానమ తెలంగాణమా గానమ మా ప్రాణమ జనగానమ తెలంగాణమ జనగానమ తెలంగాణమ జనగానమ తెలంగాణ జై తెలంగాణ జోహార్ విద్యార్థి అమర వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ జనగణమన అధినాయక జయ జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय भारत माता की जय।